విశేఖర భారతి అనంత శ్రీ విభూషిత దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణారవిందాలకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విశేఖర భారతీ మహాస్వాముల వారి పాదారవిందాలను భక్తిపూర్వకంగా సేవిస్తూ ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి శృంగేరి అనుబంధ సంస్థ, ఈ సంస్థ ద్వారా వేదాంత శ్రవణం అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు అయింది. దానిలో లోగడ కూడా శ్రీకాకుళంలో నేను 2 రోజులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. శ్రీవారి ఆజ్ఞ, ఆర్షధర్మ ప్రచారం, సనాతన వైదిక సంస్కృతి ప్రచారం, శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని, చరిత్రని కూడా లోకానికి తెలియజేయటం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఈరోజు శంకర మండల సంవాదం అనే విషయాన్ని గురించి ప్రవచనం చేయాల్సిందిగా శ్రీవారి యొక్క అనుగ్రహపూర్వక ఆదేశం, కార్యకర్తల యొక్క సంకల్పం. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ కొన్ని మాటలు యథాశక్తిగా నేను ప్రయత్నం చేస్తాను. మాధవీయ శంకర విజయం ఆధారంగా ఈ ప్రవచనం సాగుతోంది. మాధవీయ శంకర విజయం అని మాధవాచార్యులు విద్యారణ్య స్వాముల వారు శృంగేరి శారదా పీఠాధీశ్వరులైన చక్కగా 16 సర్గల మహాకావ్యంలో శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర అంతా నిబంధించారు. మాధవీయ శంకర విజయం ఎన్నో ప్రత్యేకతలకి ఆలయం. దాంట్లో శబ్ద సౌష్ఠవం, శబ్ద ప్రయోగం నైపుణ్యం, మంచి కవితా కౌశలం, అదే కాక శాస్త్రీయమైనటువంటి విషయాలన్నిటినీ దానిలో చోటు చేసుకుని దానిలో అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని మనకి ప్రసాదించేటువంటి గ్రంథరాజం. నేతాసౌ ఎత్ర ఉల్లసతి భగవత్పాద సంజ్ఞో మహేశ అని మొదట్లోనే వారు ఈ కావ్యానికి నాయకుడు శంకర భగవత్పాదాచార్యులని, దీన్ని అధ్యయనం చేసినట్లయితే అవిద్యాక్షతి అంటే అజ్ఞానం నశించడం అనే ప్రయోజనం దక్కుతుందని, ఇది శాంతిరస ప్రధానమైన మహాకావ్యమని ముందు పరిచయం చేశారు ఆయన. ఈ మహాకావ్యాన్ని అనేక పర్యాయాలు నల్లకుంట శంకర మఠంలో ప్రవచనం చేసే భాగ్యాన్ని శృంగేరి జగద్గురువులు నాకు కల్పించారు. ఆ సందర్భంగా ఈ కావ్యంలో ఉండేటువంటి 7-8 సర్గలు, వాటిల్లో అనేక రకాలైనటువంటి విశేషాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 8వ సర్గలో ఈ వాదాలన్నీ కూడా దానిలో కనిపిస్తూ ఉంటాయి. ముందుగా పాఠకులు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు, శ్రోతలు. ఈ అందరికీ అందుబాటులో ఉండడం కోసం దృశ్య శ్రవణ మాధ్యమంలో నడుస్తోంది కనుక శంకరుల గురించి, సురేశ్వరాచార్యుల వారి గురించి తెలిసిన వాళ్ళు సరే, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వారికి కూడా పరిచయం చేయడం కోసం 2 మాటలు మాట్లాడాలి. దేశంలో అధర్మం పెరిగి ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, ధార్మికమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకి లోపం వచ్చినప్పుడు, దేవతా ప్రార్థన మేరకు పరమశివుడు, కైలాసవాసి అయినటువంటి పరమశివుడే శంకర భగవత్పాదులుగా అవతరించారు అనేటువంటిది కథ. శంకర భగవత్పాదుల యొక్క అవతారానికి ముఖ్య ప్రయోజనం ఏది అంటే సనాతన వైదిక ధర్మ సంస్థాపనం. సనాతనమైన వైదికమైన ధర్మాన్ని స్థాపన చేయడం కోసమే వారు భూలోకంలోకి అవతరించారు. తలో సహ శిష్యైశ్చతుర్భిః శంకరో అవతరిష్యతి అని 4 శిష్యులతో శంకరాచార్యుల వారుగా పరమశివుడే భూలోకంలోకి వస్తారు అనే మాట ఉంది. ఇదే విద్యారణ్య శంకర విజయంలో భగవత్పాదుల గురించి ఓ శ్లోకం రాసింది. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప పాపస్యమానా ముక్త్వా మౌనం వటవిటిపినోమూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. శంకరాచార్యులు అంటే ఆయన ఎవరో కొత్త ఒక మామూలు మానవ మాత్రుడు కాదు, ఆయన భగవంతుడు. శంభోర్మూర్తి, పరమశివుడి యొక్క మూర్తే. అంతకు ముందు దక్షిణామూర్తి రూపంలో ఉండేవారు స్వామి. ఆ దక్షిణామూర్తి అవతారంలో ఆయన మౌన వ్యాఖ్యతోటే ప్రకటన చేస్తూ ఉండేవారు వేదాంతాన్ని. మౌనాన్ని అవలంబించి ఉండేవారు, వటవృక్షం సమీపంలో ఉండేవారు. ఆ 2 ధర్మాల్ని వదిలి మౌనాన్ని త్యక్త్వా ముక్త్వా మౌనం వటవిటపినోమూలతో నిష్పతంతి శంభోర్మూర్తి అనే ఒకే చోట వారు ఉంటే, అక్కడికి అందరూ వచ్చి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటం అంత కష్టం కనుక
దేశ సంచారం చేసి ఎవరెవరికి సందేహాలు లేదా భ్రాంతి ఉన్నాయో వారి సందేహాలను దూరం చేసి వారి భ్రాంతిని తొలగించి వారికి వేదాంత తత్వాన్ని ఉపదేశం చేసి అద్వైత సామ్రాజ్య విజయాన్ని చేకూర్చడం కోసం ఏర్పడిన అవతారం భగవత్పాద శంకరాచార్య అవతారం. దానితో పాటే పరమశివుని యొక్క ఆజ్ఞతో కేవలం శంకరులు వస్తే సరిపోదు, దానికి పూర్వరంగం అంతా తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఆయా దేవతలందరూ కూడా భూలోకంలో రకరకాలైనటువంటి అవతారాలని ఎత్తి భూలోకంలో రావాలి అని కూడా శివుడు ఆజ్ఞ. దాని మేరలోనే దానికోసమే సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో కుమారుల భట్టపాదులు వచ్చారు. భట్టపాదులు సుబ్రహ్మణ్య అవతారం. ఆయన మీమాంసా శాస్త్ర గొప్ప ప్రవర్తకులు. మీమాంసా శాస్త్రాన్ని అంతటినీ బాగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అలాగే అదే సందర్భంలో విధి రాసస సురేశ్వర అని, విధి అంటే బ్రహ్మగారు సురేశ్వరాచార్యులుగా మండల మిశ్రులుగా భూలోకంలో అవతరించారు అనే మాట ఉంది. దాని పక్కనే ఇంకో కథ కూడా ఉంది. బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి వాణీదేవి ఒకరోజు బ్రహ్మలోకంలో ఉండగా మహర్షి వచ్చి వేదపాఠం చేశారు. ఆ వేదపాఠంలో కించిత్ స్వరభంగం ఏర్పడింది. దానికి ఆ తల్లి కొంచెం నవ్వింది. దానికి ఆ మహర్షి కోపగించి శపించారు. నువ్వు భూలోకంలో మానవకాంతగా పుట్టాలి అని శపించారు. దానివల్ల సరస్వతీదేవే స్వయంగా భూలోకంలో ఉభయ భారతి అనే రూపంలో ఆవిర్భవించింది అనేటువంటి కథ కూడా దానిలో ఉంది. ఈ మండల మిశ్రుడు అనే పేరుతోటి వచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మ అవతారం. ఆయన మాహిష్పతి నగరవాసి. ఆయన అక్కడికి వచ్చారు. వారు పుట్టినప్పుడు దానిలో కొన్ని శ్లోకాలు కూడా రాస్తూ ఉంటారు. ఈశాజ్ఞయా భువమవాప్య పురా విధాత కాశ్మీరదేశ విలసద్ధిమమిత్రసూను శ్రీ విశ్వరూపయుతి ప్రథితో వ్యరాజీత్ తం శ్రీ సురేశ్వర గురుం శరణం ప్రపద్యే అని సురేశ్వరాచార్యుల వారి యొక్క ప్రశస్తిలో ఒక శ్లోకం ఉంది. దీనికి కూడా మనకి పరిచయం కోసం ఇంకొక సమాచారం కూడా మీకు అందజేస్తాను. శ్రీ సురేశ్వరాచార్య అని ఒక ప్రబంధమాల 1970వ సంవత్సరంలో అఖిల భారత శంకర సేవా సమితి వారి యొక్క ప్రచురణ. ఆనాటి జ్యేష్ఠ మహాసన్నిధానం జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో ఆ ప్రచురణ జరిగింది 1970లో. అది ఆ పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి అధిష్టానానికి మళ్ళీ కొత్తగా దిద్దుకునే సమయంలో సురేశ్వరాచార్యుల వారి గురించి దేశంలో ప్రచారం చేయాలి, అందరికీ పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో వారి రచనల మీద, వారి చరిత్ర మీద అవగాహన కల్పించేలాగా ఒక ప్రబంధమాల అనే ఒక పుస్తకం ఏర్పడింది. ఆ పుస్తకంలో విశేషం ఏంటంటే అది కేవలం సంస్కృతం ఒకటే కాకుండా సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడం, బెంగాలీ ఈ భాషల అన్నిటిలోనూ కూడా మహాపండితుల చేత వ్యాసాలు రాయించి వాటి అన్నిటికీ కూడా మకుటాయమానంగా జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి యొక్క ఆముఖం ముందు వారి శ్రీవారి యొక్క అనుగ్రహ సందేశంతో ఆ పుస్తకం ముద్రింపబడింది. ఆ పుస్తకంలో సురేశ్వరాచార్యుల వారి గురించినటువంటి ప్రశస్తులు కూడా కొంతమంది మహాపండితులు రాశారు. దాంట్లో ఒక శ్లోకం ఇది. ఈశాజ్ఞయ అంటే పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ చేత భువమవాప్య పురా విధాత బ్రహ్మగారు భూలోకంలో అవతరించారు. ఎలాగా అంటే కాశ్మీర దేశ విలసద్ హిమమిత్రసూను, హిమమిత్రుడు అనేటువంటి వారికి కుమారుడుగా కాశ్మీర దేశంలో ఉండేటువంటి ఆ హిమమిత్రుడు యొక్క కుమారుడుగా అవతరించారు. ఆయన పేరు విశ్వరూప మండల మిశ్ర. 3 పదాలు ఉన్నాయి దానిలో. విశ్వరూప, మండల, మిశ్ర అని 3 పదాలు ఉన్నాయి. ఆయన పేరు విశ్వరూపుడు. ఆయన పండిత మండలికి అందరికీ అలంకారంగా ఉన్నారు కనుక మండన అనే పేరుతో పిలువబడ్డారు. ఆ దేశ సంప్రదాయంలో మహాపండితులందరినీ మిశ్రులు అంటారు కనుక మిశ్ర అనే పదం కూడా ఉంది. అలాగే శ్రీ విశ్వరూపయుతి ప్రథితో వ్యరాజీత్ తం శ్రీ సురేశ్వర గురుం శరణం ప్రపద్యే. వారే మనకి సురేశ్వరాచార్యులు అనేటువంటి పేరుతో మొట్టమొదటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి జగద్గురువులుగా భగవత్పాదుల చేత నియోగింపబడ్డారు. ప్రథమ ఆచార్యులు మనకి. వారిని మనం నమస్కారం చేసుకోవాలి. వారి నమస్కారంలో మనకి ప్రసిద్ధమైన శ్లోకం విశ్వం మాయామయత్వేన రూపితం యత్ ప్రబోధతః
విశ్వంచ యత్స్వరూపం తం వార్తికాచార్యమాశ్రయే. సురేశ్వరాచార్యుడు లేదా వార్తికాచార్యులు, మండన మిశ్రులు, వీరి అన్ని పేర్లు ఒకటే. వారినే మండన మిశ్రుడు అని పిలిచేవారు సన్యాసం తీసుకోక ముందు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వారికి యోగపట్ట సురేశ్వరాచార్యులు అని అనుగ్రహించారు భగవత్పాద శంకరాచార్య వారు. ఈ విశేషం కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఆయన వేదశాస్త్రాది అనంత వాంగ్మయంలో అసాధారణమైన పండితుడు. అనేక రీతులలో వైదిక ధర్మాన్ని అంతటినీ కూడా ఆపోసనం పట్టిన వ్యక్తి. భగవత్పాదుల యొక్క అవతారం చేసేటప్పుడే మొట్టమొదట్లో మాధవీయ శంకర విజయంలో ఓ మాట కనిపిస్తుంది. కాండత్రయాత్మకే వేదే ప్రోద్ధృతే స్యాద్ ద్విజోద్ధృతి అని. వేదానికి 3 కాండలు ఉన్నాయి. ఆ 3 కాండల రూపంలో వేదం ఉంది. మనకి లోక ప్రసిద్ధి మాత్రం 2 కాండలనే అనుకుంటాం, కర్మకాండ, జ్ఞానకాండ అని. అది ఉపాసనాకాండ కూడా మధ్యలో ఉంది. అంచేత కాండత్రయాత్మకే వేదే ప్రోద్ధృతే స్యాద్ ద్విజోద్ధృతి అని శ్లోకం మాధవీయ శంకర విజయంలో మొదట్లో కనిపిస్తుంది. 3 కాండలుగా ఉండే ఈ వేదాన్ని ఉద్ధరిస్తేనే బ్రాహ్మణ్యం ఉద్ధరింపబడుతుంది. తన్మూలత్వాత్ సర్వధర్మాలకి కూడా ఉద్ధృతి కలుగుతుంది. కనుక సనాతన వైదిక ధర్మం బాగా రక్షింపబడాలి అంటే ముందు వేద రక్షణ, వైదిక ధర్మ రక్షణ ఇవి కావాలి అనేటువంటిది మాట. దానిలో పూర్వకాండని ఉద్ధరించమని కుమారస్వామిని కంటి చూపుతో ఆదేశించారు పరమశివుడు. ఆయన కుమారుల భట్టగా భూలోకంలో అవతరించారు. వారి శిష్యులలో అగ్రగణ్యులైనటువంటి వారు సురేశ్వరాచార్యుల వారు. ఈ విషయం కూడా మనకి బాగా కథల్లో కనిపిస్తూ ఉంటుంది. శంకర భగవత్పాదాచార్యుల వారు జ్ఞానకాండని ఉద్ధరించడానికి నడుంకట్టారు. అంతకుముందు కర్మకాండనంతటినీ ఉద్ధరించాల్సిన బాధ్యత అంతా కుమారుల భట్టపాదుల మీద మోపబడింది. మధ్యలో ఉండేటువంటి ఉపాసనాకాండని సంకర్షణ, పతంజలి అని 2 మహర్షులు బాధ్యత తీసుకుని వారు ఉపాసనాకాండని వ్యాప్తి చేశారు. ఈ రకంగా 3 కాండలుగా ఉండేటువంటి, అంటే కర్మ, భక్తి, జ్ఞానకాండలుగా ఉండేటువంటి వైదిక ధర్మాన్ని పూర్తిగా ఉద్ధరిస్తే లోకానికి అందరికీ క్షేమం కలుగుతుంది, అధర్మం రూపుమాసిపోతుంది, అందరూ స్వధర్మనిష్ఠులై వారి వారి పనులు చేసి శ్రేయవంతులు అవుతారు అనే ఉద్దేశంతో లోకక్షేమం కోసం చేసినటువంటి శివాజ్ఞ ఇది. దేవతా ప్రార్థన మేరకు భగవంతుడైన పరమశివుడే కైలాసవాసి దక్షిణామూర్తి రూపంలో ఉండేటువంటి ఆ వ్యక్తి మౌనాన్ని విదిలి వటవృక్ష మూలాన్ని వదిలిపెట్టి లోకంలో శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప అనేటువంటి మాట ఉంది. ఈ మండన మిశ్రుడు మాహిష్మతి నగరంలో ఉన్నారు. మాహిష్మతి దగ్గర కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నర్మదా నదీ తీరంలో చోళీ భీమేశ్వర మహేశ్వరం అనే పేరుతోటి ఒక ఊరుంది, అక్కడ ఉండేవారు. ఈ పూర్వులందరూ కూడా బీహార్ దేశీయులు. అక్కడి నుంచి కాశ్మీరానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఈ చోళీ మహేశ్వరానికి వచ్చారు. అక్కడ మాహిష్మతి నగరంలో శంకర మండన సంవాదం జరిగింది అనేది కొంతమంది మనకి రచించినటువంటి రచనలు బట్టి తెలుస్తోంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, ఆ దేశంలో ఇక్కడ ఉన్నారా, బీహార్లో ఉన్నారా అనేటువంటి మాట. ఏదైనా మాహిష్మతి అనే పేరు మాత్రం అందరూ ఒప్పుకున్నారు. మాహిష్మతి అనే పేరుతో ఉన్నటువంటి నగరం ఇప్పుడు ఎక్కడుంది, దాని లొకేషన్ ఎక్కడ చూడాలి అనే దగ్గర చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ చాలామంది ఈ నర్మదా నదీ తీరం దగ్గర ఉండేటువంటి మాహిష్మతే వీరి స్థానము అనేటువంటి మాట చెప్పారు. సురేశ్వరాచార్యుల వారు పూర్వమీమాంసా శాస్త్రాన్ని చాలా గట్టిగా ఆశ్రయించి దాని ద్వారానే ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆయన. దీంట్లో ఇందాక మన పూర్వపీఠికగా చెప్పినటువంటి శతావధాని లలిత్ అతని మాటల్లో కూడా మనం విన్నాం. భగవంతుడు కర్మకాండని ప్రోత్సహించడానికి కుమారుల భట్టపాదులని ప్రోత్సహించారు. వారి యొక్క శిష్యులు మన మండన మిశ్రులు. ఇప్పుడు కర్మకాండ మాత్రమే ప్రమాణము అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. శంకరాచార్య సిద్ధాంతంలో కర్మకాండ అవసరం లేదు అనే మాట అంటలేదు. కర్మకాండ కూడా అవసరమే, కానీ దానికి పరిమితమైన ప్రయోజనం ఉంది. మోక్షానికి కర్మలు మాత్రం సరిపోదు. శంకరుల యొక్క అభిప్రాయంలో జ్ఞానం చేత మాత్రమే మోక్షం కలుగుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం పొందకుండా అవిద్య పోదు. చీకటి పోవాలి అంటే వెలుతురే కావాలి. వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. కానీ రకరకాలైనటువంటి కర్మలు మనం చేసినా ఆ అజ్ఞానము అనేది తొలగదు. కనుక అజ్ఞానం నశిస్తే కానీ మోక్షం రాదు. కాబట్టి ఈ మోక్ష ప్రాప్తికి జ్ఞానమే కారణము.
ఆ జ్ఞానము అనేది ఉపనిషత్తుల వల్ల జరుగుతుంది. ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది అని శంకరుల అభిప్రాయం. మండన మిశ్రుల యొక్క అభిప్రాయం ఏది అంటే కర్మలు చేయమని వేదాలు చెబుతున్నాయి. మీమాంసా శాస్త్రం కూడా మొదట్లో కర్మలకి చాలా ఎక్కువ పెద్దపీట వేసింది. దానిలో కూడా ఆయన వచనాలు ఉన్నాయి. ఆమ్నాయస్య క్రియార్థత్వాద్ అనర్థక్య మతదర్థానాం అని జైమిని సూత్రం. ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అంటే ఆమ్నాయము అంటే వేదం. ఆమ్నాయము అనేది క్రియ కోసం ఏర్పడింది, యజ్ఞయాగాదులు చేయడం కోసం. మీమాంసలో ధర్మ అధర్మములు రెండు విచారణ చేయబడ్డాయి. దాంట్లో ఏ పని చెయ్యాలి, ఆ చేస్తే ఏం లాభం వస్తుంది, దానికి అధికారులు ఎవరు, చేసే విధానం ఏమిటి, ఎక్కడ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విశేషాలన్నీ కూడా దానిలో స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే అధర్మం తాలూకు పరిస్థితిని వివరించి ఈ అధర్మం వల్ల నష్టం కలుగుతుంది కనుక ఆ అధర్మం అనేది ఆచరించకూడదు అనేటువంటి దానికోసం అధర్మ విచారం కూడా జరుగుతుంది. చేత ధర్మాధర్మములు అధర్మోపి జిజ్ఞాస్య పరిహారాయ అంత శాస్త్రకారులు చెప్తూ ఉంటారు. అధర్మాన్ని కూడా మనం తెలుసుకోవాలి, దాన్ని వదులుకోవడం కోసం, ధర్మాన్ని తెలుసుకోవడం ఆచరించడం కోసం. అంచేది ఇలాగ ధర్మాధర్మములను జైమిని మహర్షి 12 అధ్యాయాలు కలిగినటువంటి పూర్వమీమాంసా శాస్త్రంలో బాగా రాశారు. దాంట్లో ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనేటువంటి సూత్రంలో ఈ వేదం అంతా కర్మల కోసం ఏర్పడింది కనుక ఆ కర్మలు చెయ్యమని చెప్పే వాక్యములు కానీ లేదా ఏవైనా చేయకూడని పనులను నిషేధించే వాక్యములు కానీ ప్రమాణములవుతాయి తప్ప ప్రవృత్తి కానీ నివృత్తి కానీ బోధించకుండా, అంటే ఏ పని చెయ్యమని కానీ ఏ పని మానమని కానీ చెప్పకుండా ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే సిద్ధబోధక వాక్యాలు అంటారు. సిద్ధమైన వస్తువుని చెప్పే వాక్యాలకి ప్రామాణ్యం లేదు అనేటువంటిది మండన మిశ్రుల యొక్క అభిప్రాయం. లోకంలో కూడా ఓ మాట ఉంది, గామానయ అంటాం, అంటే ఆవుని తీసుకురా. అక్కడ గోశబ్దానికి అర్థం ఏమిటి అంటే తీసుకుని రాబడే ఆవు. అలాగే గాం బధానా అంటే కట్టివేయి, ఆవును కట్టేయని. అలా కట్టివేయబడినటువంటి ఆవు అంటే ఆ క్రియాన్వితమైనటువంటి అర్థంతోనే పదానికి శక్తి ఉంటుంది అని, కార్యాన్విత స్వార్థే శక్తి అని మీమాంసకుల యొక్క సంప్రదాయం. అంటే ఏదో ఒక పనితో ముడిపడి వస్తువుల యొక్క అర్థం తెలుస్తుంది కానీ కేవలం పదానికి అర్థం చెప్పడం అనేది పనితో ముడిపడకుండా ఆ అర్థం కుదరదు, శక్తి లేదు అనేటువంటి సిద్ధాంతం మీమాంసకులు చెప్తారు. అంచేత ప్రవర్తకమైన వాక్యాలు అంటే మనల్ని ప్రవర్తింపజేసే వాక్యాలు, లేదా నివర్తక వాక్యాలు అంటే మనని తప్పుడు పని నుంచి నివారించి మనకి చేత ఆయా పని చేయకుండా చేసేటువంటి వాక్యాలు, అవే ప్రమాణములు అవుతాయి. జ్యోతిష్టమైన స్వర్గకామో యజేత అంటే యాగం చెయ్యమని చెప్తోంది, అది ప్రమాణం. నానృతం వదేత్ నకలంజం భక్షయేత్ అనేది ఇవన్నీ చేయకూడదు, నా పరదారాన్ గచ్చేత్, ఇలాంటి వాక్యాలన్నీ చేయకూడని పనుల నుంచి మనని నివర్తింపజేస్తాయి కనుక ఇవన్నీ ప్రమాణములు. వాటికి మనకి తెలియడం కోసమని లింగ్, లేట్, లోట్, కవ్య ప్రత్యయాదులు విధాయకములు ఎక్కడ ఉంటాయో అటువంటి వాక్యములే ప్రమాణములు అవుతాయి. అలాంటివి లేని వాటి వాక్యములు అంటే విధాయకం కాకుండా నిషేధకం కాకుండా ఉండే వాక్యములు ప్రమాణం కాదు అనేటువంటి అభిప్రాయంలో మండన మిశ్రుల వారు కర్మఠులై ఉన్నారు. కర్మ మార్గంలో ఆయనకి చాలా విశేషమైన శ్రద్ధ ఉంది. దాంతో పాటుగా జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని బోధించేటువంటి ఉపనిషత్తులు ప్రమాణము కాదు అనేటువంటి ఆగ్రహం కూడా ఉంది ఆయన. శంకరాచార్య స్వామి వారికి ఉండేటువంటి అభిప్రాయం ఏమిటి అంటే వేదాంతములు పరమ ప్రమాణములు, వేదాంతములే మనకి జ్ఞానాన్ని జీవబ్రహ్మైక్యాన్ని బోధించడానికి సాధనాలు కనుక వేదాంతములు ప్రమాణము కాదు అనేటువంటి విషయంలో మండన మిశ్రులకి కొంత ఉద్బోధం చేయాలి, వారికి జ్ఞానోదయం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ వాదానికి అవకాశం వచ్చింది. శంకర మండల సంవాదానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే కర్మకాండ మీద జ్ఞానకాండ యొక్క విజయం లేదా అద్వైత విజయం. శంకర విజయం అంటే అద్వైత విజయం. శంకరాచార్యులు వారు జయించారు అంటే జయాపజయాలతో సంబంధం లేదు ఆయనకి, అంతా ఒకటే అనేటువంటి సర్వాత్మభావం కలిగినటువంటి వ్యక్తికి జయపరాజయాలు అహంకార మమకారాలు ఏం ఉండవు. కానీ వేదాంత సిద్ధాంతానికి విజయం కావాలి, అద్వైత సామ్రాజ్యానికి బాగా స్థిరమైనటువంటి ప్రచారం కావాలి, అద్వైత రక్షణం అద్వైత విజయం అనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యంతో ఈ వాదం జరిగింది. ఈ వాదానికి నేపథ్యం కూడా ఏమిటి అని అంటే మొట్టమొదట్లో భగవత్పాదాచార్యుల వారు గోవింద భగవత్పాదుల యొక్క శిష్యులుగా చేరారు.
వారి ఆదేశం మేరకు కాశీనగరానికి వెళ్ళారు. అక్కడ వేదవ్యాస సందర్శనం జరిగింది. వేదవ్యాసులు సందర్శనంలో వీరు వ్రాసినటువంటి సూత్రభాష్యాలు వాటిని అన్ని కూడా శిష్యులకి పాఠాలు చెబుతూ ఉంటే వృద్ధ బ్రాహ్మణ వేషంలో వ్యాసుల వారి యొక్క పరీక్ష కూడా జరిగింది. దాన్ని వారు సంతోషించారు. వారికి మరొక 16 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కూడా ఆద్యాదేవత అనుగ్రహం కరిష్యతి అనే మాట ఉంది. పరమశివుడి యొక్క ఆదేశం మేరకు వారికి ఆయుర్దాయం పెరిగింది. భగవత్పాదుల యొక్క అసలైన వయస్సు 8 సంవత్సరాలు. దానికి వారు సన్యాసాశ్రమం స్వీకరించి వారు సాధించుకున్నది మరొక 8 ఏళ్ల ఆయుర్దాయం. అక్కడికి 16 ఏళ్ళు. వ్యాస సందర్శనం చేత భగవంతుడి శివానుగ్రహం చేత వారికి లభించినటువంటి ఆయుర్దాయం మరొక 16 సంవత్సరాలు. మొత్తం మీద 32 సంవత్సరాల ఆయుర్దాయం భగవత్పాదులకి లభించింది. అది మన అదృష్టం. వారి కోసం ఏం కాదు, కానీ లోకానికి. దానిలోనే వ్యాసుల వారు అనిర్జితులైన మహాపండితులు కొంతమంది ఉన్నారు. నీ చేత ఇప్పటి వరకు జయం పొందకుండా, నీతో వాదం చెయ్యకుండా లోకంలో చాలా పండితులమని చలామణి అయ్యేటువంటి వాళ్ళు, పండిత శ్రేష్ఠులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పేరు కూడా కొన్ని చెప్పారే. కుమారుల పట్టపాదుల పేరు, నీలకంఠ పండితులు, అభినవ గుప్తపాదులు, ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు చెప్పి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వారిని జయించకుండా ఉంటే నీ అద్వైతానికి పూర్తి విజయం రాదు. ఇంతవరకు నువ్వు శిష్యులకి పాఠాలు చెబుతున్నావు, ప్రచారం చేసావు, గ్రంథాలు రాసావు, అంతవరకు బాగానే ఉంది. కానీ మహాపండితులని ఎదిరించి జయించి వారికి ఈ సిద్ధాంతం మీద అభిమానం కల్పేలాగా వారి అపసిద్ధాంతం పోయి వారు కూడా ఈ సిద్ధాంతం యొక్క వైభవాన్ని గుర్తించేటువంటి స్థితి కావాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి అని వ్యాసుల వారి ఆజ్ఞ. గోవింద భగవత్పాదుల యొక్క ఆజ్ఞ చేత కాశీనగరానికి వెళ్ళి గ్రంథరచన అవి జరిగింది. వేదవ్యాసుల వారి యొక్క ఆజ్ఞ చేత పండిత జయం కోసం కూడా శంకర దిగ్విజయం చేయడం కోసం ఆచార్యుల వారు ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ మొట్టమొదట్లో వారు కుమారుల పట్టపాదులని చూడాలి అని వెళ్ళారు. వారిని జయించడం, అదే కాక కుమారుల పట్టపాదుల యొక్క వైదుష్యం చాలా గొప్పది, ఆయన యొక్క వైభవం తెలిసిన వారు కనుక తాను వ్రాసినటువంటి భాష్యాల మీద వారి చేత వార్తికం రాయించాలి అనేటువంటి సంకల్పంతో వెళ్ళారు. అప్పుడు ఆయన తుషాగ్ని ప్రవేశంలో ఉన్నారు. అది వేరే మంచి కథ. ఆయన నాస్తికుల దగ్గర చిన్న మోసం చేసి తన విషయం చెప్పకుండా ఆ నాస్తిక సిద్ధాంతాలని గురువుల దగ్గర నుంచి తెలుసుకున్నారు. అది గురుద్రోహంగా భావించి తాను చేసిన పని తప్పు అని తెలిసినా మరి ఎందుకు చేశారు అంటే లోకరక్షణం కోసం ఆ నాస్తిక మత ఖండనం చేసి సనాతన వైదిక ధర్మ వ్యాప్తి చేయడం కోసం పొరపాటు మార్గం అయినా సరే గురువులకి మభ్యపెట్టి ఆ గురువుల దగ్గర నాస్తికవాదాలన్నీ తెలుసుకుని దాన్ని తర్వాత ఖండించారు. దానికి వారంతట వారే శిక్ష వేసుకున్నారు. సజీవంగా తుషాగ్ని ప్రవేశం చేయాలి అని ఒక పెద్ద పొట్టు రాశిగా వేసుకుని దానికి అగ్నిహోత్రం ఏర్పాటు చేసి, అంటే నిప్పులో సజీవ త్యాగం అనేటువంటి సిద్ధాంతాన్ని చేసుకున్నారు ఆయన. అక్కడ ప్రయాగలో ఆ తుషాగ్ని ప్రవేశంలో ఉన్నారు స్వామి కుమారులు. ఆ సమయంలో శంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళారు. చూసి వారికి ఉండేటువంటి మాటలన్నీ కూడా జరిగాయి. మీరు మా గ్రంథం మీద వార్తికం రాయాలి అన్నారు. నేను ఈ మాట విన్నానయ్యా, వార్తికం నేను రాయక్కర్లేదు, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నేను రాసేదానికి అవకాశం లేదు. అంటే మీకు ఈ పరిస్థితి నుంచి తప్పిస్తాను, ఇదేం అక్కర్ లేకుండా మిమ్మల్ని మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేస్తాము, అది నేను చేసుకోగలను, కానీ చేసిన గురుద్రోహానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే అనేటువంటి నిర్ణయంలో కుమారుల భట్టపాదులు తుషాగ్ని ప్రవేశానికే మొగ్గు చూపారు. అప్పుడు వారన్నమాట, నన్ను మించిన పండితుడు, నేను మెచ్చిన పండితుడు మండల మిశ్రుడు ఉన్నాడు, అతన్ని ఒక్కడిని నువ్వు జయిస్తే సర్వలోకాన్ని జయించినట్టుగా ఉంటుంది. ఆయన్ని ఒక్కరిని కనుక విజయం చేయకపోతే, ఆయన్ని జయించకపోతే ఆ లోటుగానే ఉండిపోతుంది అని కుమారుల భట్టపాదులే మండల మిశ్రుల యొక్క పరిచయాన్ని చేసి, అంచేత తప్పనిసరిగా నువ్వు మహిష్పిత్కి నగరానికి వెళ్ళు, మండల మిశ్రులతో వాదం చెయ్యి, ఆ వాదనలో నువ్వు జయిస్తే సర్వ ప్రపంచాన్ని జయించినటువంటి కీర్తి నీకు లభిస్తుంది, అప్పుడు అద్వైత విజయము శంకర విజయము పూర్తవుతుంది అనేటువంటి అభిప్రాయంతో వారు కుమారుల భట్టపాదుల సూచన మేరకు మండల మిశ్రుల దగ్గరికి వెళ్ళారు. ఇది నేపథ్యం. ఈ సురేశ్వరాచార్యులుగా తయారైన తర్వాత సురేశ్వరుల మీద శంకరాచార్యుల వారికి అత్యంత ప్రేమ కలిగింది. అంతకుముందు ప్రతిద్వంద్వి. కానీ వాదం జరిగిన తర్వాత సురేశ్వరుల యొక్క పాండిత్య వైభవాలు తెలుసుకుని, ఆ పాండిత్యం తెలిసినటువంటి మనిషి కనుక శంకరాచార్య స్వామి వారు ఆయన్నే అభిమానించి,
ఆయన నువ్వు నేను రాసినటువంటి సూత్ర భాష్యం మీద నువ్వు వార్తికం రాయి అని కూడా ఆదేశించారు. అది పద్మపాదాది పెద్దలందరికీ రుచించరా. వారు నిన్న వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, కర్మ మార్గంలోనే బాగా నిష్ఠ కలిగి ఉన్నారు. ఇవాళ మీ భాష్యాలకి వారు వ్యాఖ్యానం చేస్తే అది కర్మ మార్గానికి అనుసరించి వ్యాఖ్యానం అవుతుంది, అది సరి అయినటువంటి పద్ధతి కాదు, మా అందరికీ అది ఇష్టం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా పెద్దవాళ్ళు శిష్యులందరూ కూడా గురువు గారికి విన్నవించారు. దానితో భగవత్పాదుల వారు అన్నారు, సరేనయ్యా, లోకానికి అందరికీ ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి, ఈ సూత్ర భాష్యానికి వార్తికం వచ్చే యోగ్యత లేదు, అది వదిలిపెట్టే. కానీ వారు వద్దంటున్నారు కనుక నీవు ఒక స్వతంత్ర గ్రంథాన్ని వ్రాసి నీ వేదాంత వైదుష్యాన్ని వారందరికీ తెలియజెప్పే విధంగా ప్రవర్తించు, ఒక గ్రంథం రాయి అని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి అద్భుతమైన సర్వ వేదాంత సార సంగ్రహ రూపమైన ఒక ప్రకరణ గ్రంథాన్ని సురేశ్వరాచార్యుల వారు రాశారు. దాంట్లో ఆయన యొక్క వేదాంత పాండిత్యం అంతా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంతకుముందు కర్మకాండ యందు ఎంత శ్రద్ధ ఉందో, వేదాంతాలు అంటే కిట్టకుండా వేదాంత మార్గాన్ని రుచించకుండా ఉండేటువంటి ఆ వ్యక్తి శంకరుల యొక్క శిష్యులై వారి చేత ఉద్బోధన పొందిన తర్వాత అంతటి నిష్ఠ కలిగినటువంటి మహాజ్ఞాని అయ్యారు, మహావేదాంతి అయ్యారు. ఆ వేదాంత సిద్ధాంతాన్నే ప్రచారం చేస్తూ నైష్కర్మ్య సిద్ధి గ్రంథాన్ని రాశారు. ఆ రాసిన తర్వాత తగమా పద్మపాదులు, హస్సామలకులు, తోటకాచార్యులు వారందరికీ కూడా నమ్మకం కుదిరింది, మహావిద్వాంసులు ఈయన, వేదాంతంలో చాలా నిష్ఠ కుదిరింది, మంచి పండితులు అయ్యారు అనేటువంటి విషయం లభించింది. కానీ వద్దన్నారు కనుక సూత్రభాష్యానికి వార్తికం లేదు. కానీ మరొక మాట ఉందయ్యా అన్నారు భగవత్పాదు. మాది కృష్ణ యజుర్వేద శాఖ, తైత్రీయ శాఖ, దానికి సంబంధించిన తైత్రీయోపనిషత్తుకు కూడా నేను భాష్యం రాశాను. అలాగే నువ్వు శుక్ల యజుర్వేద శాఖకి సంబంధించిన వాడివి కనుక మీ శాఖకి సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తుకు కూడా నేను భాష్యం రాశాను. ఆ రెండు భాష్యాల మీద నువ్వు వార్తికాలు రాయి అని ఆదేశించారు. సూత్రభాష్యం మీద వార్తికాన్ని రాయడానికి వారు ఒప్పుకోలేదు, అది మనం మానేద్దాం, ఇంకొకళ్ళు రాయడం నాకు ఇష్టం లేదు కనుక ఆ సూత్రభాష్యానికి వార్తికం వచ్చే అవకాశం లేదు. కానీ ఉపనిషత్ భాష్యాలు రెండింటి మీద వార్తికం నువ్వు రాయి అని శంకరులు ఆదేశించారు. ఆ శంకరుల ఆదేశం మేరకు వారు చక్కగా వార్తిక రెండు రాశారు. అదే కాక దక్షిణామూర్తి స్తోత్రంకి మానసోల్లాసం అనేటువంటి గొప్ప వ్యాఖ్యానం చేశారు. అలాగే వార్తిక, అలాగే పంచీకరణం అనేటువంటి శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రకరణ గ్రంథం, దాని మీద కూడా వార్తికం రాశారు. యాజ్ఞవల్క్య స్మృతి మీద బాలక్రీడ అనేటువంటి ఒక వ్యాఖ్యానం రాశారు. ఇలాగా అనేక గ్రంథాలు రాసినటువంటి మహాపురుషులు సురేశ్వరాచార్యుల వారు. వారిని మనం పూర్వమీమాంసా పండితులుగా భావించాము అంటే తప్పులేదు. వారు పూర్వాశ్రమంలో పూర్వమీమాంస మీదనే ఆగ్రహం కలిగిన కర్మఠులు. కానీ ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత సురేశ్వరాచార్యులుగా ఉన్నవారు మహాజ్ఞాని, శంకరులు మెచ్చినటువంటి వేదాంతి. అంచేత వారి చేతనే వార్తికాలు రాయించినటువంటి గ్రంథం కూడా ఉంది. అదే సందర్భంలో శంకరాచార్యుల వారిని స్తోత్రం చేస్తూ సురేశ్వరాచార్యుల వారు ఒక శ్లోకం నైష్కర్మ్య సిద్ధిలో మనకు అందించారు. వేదాంతోదరవర్తి భాస్వదమలం ద్వాంతచ్చిదస్మద్ధియ దివ్యం జ్ఞానమతీంద్రియేపి విషయే వ్యాహన్యతేన క్వచిత్ యో నః న్యాయశలాకయైవ నిఖిలం సంసారబీజం తమః ప్రోత్సార్య ఆవిరకార్షీద్ గురు పూజ్యాయ తస్మై నమః అని శంకర భగవత్పాదుల వారిని స్తోత్రం చేస్తూ దానిలో నాలో ఉండేటువంటి సంపూర్ణమైన అజ్ఞానాన్ని తొలగించారు మా స్వామి. అది కూడా న్యాయశలాకయైవ, దానికి తర్కము మీమాంస మొదలైనటువంటి శాస్త్రీయమైన ధోరణులతో ఉపపత్తులతో నాకు నా మనస్సుకి నచ్చే విధంగా వారు సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి దివ్యమైన జ్ఞానాన్ని నాకు అందించారు. అతీంద్రియ విషయాల్లో కూడా వారు చెప్పినటువంటి విషయాల్లో ఎక్కడా ఏమాత్రం దానికి పొరపాటు అనే దానికి అవకాశం లేకుండా ఉంది. అటువంటి జ్ఞానప్రదులైనటువంటి ఆచార్యులు, గురువులు, అలాంటి పూజ్యులైనటువంటి గురుదేవులు శంకర భగవత్పాదులకి నేను నమస్కారం చేస్తున్నాను అనేటువంటి మాట కూడా వారు అన్నారు. అయితే ఈ సందర్భాల్లో శంకరాచార్య స్వామి వారి మీద మనకి ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో సురేశ్వరాచార్యుల వారి మీద కూడా అంతటి భక్తి ప్రపత్తులు ఉండాలి అనే దానికోసం నేను ఈ భూమిక చెప్పడం జరిగింది. అంచేత శంకరాచార్యుల వారికి మండన మిశ్రులకి వాదన జరిగింది. ఆ వాదనలో మండన మిశ్రులు పరాజయం పాలయ్యారు కనుక ఆయన ఏదో కొంత తక్కువ స్థాయి మనిషినో లేక పరాజితులయ్యారనో అలాంటి
తక్కువ స్థాయి అనేటువంటి అభిప్రాయం మనలో ఎవరికీ ఉండకూడదు. వారికి వార్తికాచార్యులుగా ఉండేటువంటి గౌరవం మనలో పరిపూర్ణంగా ఉంది. అంచేత విశ్వంచ యత్స్వరూపం తం వార్తికాచార్యమాశ్రయే అని మన సంప్రదాయంలో వార్తికాచార్యులైన సురేశ్వరుల వారికి అంతటి పెద్దపేట ఉంది. కాబట్టి వారిద్దరి మధ్యలోనూ జరిగేటువంటి వాదం కర్మకాండ మీద జ్ఞానకాండకి విజయం. వ్యక్తుల యొక్క జయపరాజయాలు కాదు. దానికి కథలాగా కొన్ని లౌకికమైనటువంటి అభిప్రాయాలు కూడా తోచి చిన్న వాదాలు, హేళనలు ఇలాంటివన్నీ కూడా ఈ కావ్య మర్యాదలో దీనిలో జరిగాయి. దానిలో కొన్ని మాటలు పూర్వంలో మనకి పెద్దలు కనిపించి చెప్పింది ఏంటంటే, ఈ స్థాయి సంభాషణ శంకరులకి మండలకి యోగ్యం కాదు. మండన మిశ్రులు శంకరాచార్యుల వారు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి వేళాకోళాలు, కొంచెం అపహాస్యాలు, కొంచెం తక్కువ స్థాయి సంభాషణ ఇలాంటివి బాగుండదు. కనుక ఒక వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారని మాకు విద్వత్ కవిశేఖర ఒక తెలుగులో ఒక మహా విద్వాంసులు ఉండేవారు, భాష్యాంత వైయాకరణులైన ఆయన దీన్ని శంకర విజయాన్ని తెలుగులో కావ్యం రాశారు. ఆయన కొంచెం మార్పులు చేశారు. ఇది శంకరులకి మండనులకి జరిగిన సంభాషణ కాదు, వారి శిష్యులకి వీరి శిష్యులకి భాషణ జరిగింది అనేటువంటి ఒక దాన్ని కావ్య మర్యాదలో చిన్న మార్పు చేశారు. కొంతమంది అన్నారు ఇది ప్రక్షిప్తము, ఇది శంకరాచార్య స్థాయిలో జరిగేటువంటి మాటలు కాదు అన్నారు. కానీ విద్యారణ్య స్వాముల వారు శంకర విజయ గ్రంథంలో దీన్ని బంధించారు కనుక దాన్ని మనం యథాతథంగా స్వీకరించడంలో తప్పేం లేదు. ముళ్ళును తీయాలి అంటారు కనుక శఠే సాక్ష్యం సమాచరేత్ అనే దగ్గర ఎదర మనిషి ఏ తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తారో దానికి అదే స్థాయిలో సమాధానం చెప్పడం కూడా పెద్ద తప్పు కాదు, ఉచితంగానే ఉంటుంది. అలా అంచేత మండల మిశ్రుల యొక్క తీవ్రమైనటువంటి ఆక్షేపాలకి అదే స్థాయిలో సమాధానం శంకరాచార్యుల వారు చెప్పారు. తర్వాత వారు గుర్తించారు అనేటువంటి పరిస్థితిని మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీరు అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడికి ప్రారంభం అష్టమ సర్గ మాధవీయ శంకర విజయంలో ఇది ప్రారంభం. మనకి సమయం 2 రోజులు ఉంది కనుక ఉన్న విషయాన్ని వివరంగానే చూసుకుందాం. అథ ప్రతస్థే భగవాన్ ప్రయాగాత్ తన్మండలం పండితమాసు జేతుం గచ్చన్ ఖసృత్యాపురమాలు లోకే మాహిష్మతీం మండన మండితాం సహ. మండల మండితమైన మాహిష్మతీపురిని శంకరాచార్యుల వారు చూశారు. ఎక్కడ ప్రయాగ, ఎక్కడ మాహిష్మతి, ఎలా వెళ్ళారు అని మనకు సందేహం వస్తుందేమోనని గచ్చన్ ఖసృత్య ఆకాశ మార్గంలో వెళ్ళారు. భగవత్పాదుల వారు అఖండ భారతాన్ని 3 మార్లు పాదయాత్రతో చేశారు అనే మాట మనం వింటాం. కానీ మాహిష్మతి నగరానికి వెళ్ళినప్పుడు ఆయన ఆకాశ గమనం చేశారు. మహాసిద్ధ పురుషులు కనుక అష్టసిద్ధులు ఆయనకి వశంలో ఉన్నాయి కాబట్టి ఆకాశ గమనం కూడా వారికి బాగా అలవాటుగా ఉంది. అంతకుముందు కథల్లో మనకి పరకాయ ప్రవేశము అనేటువంటి కథ కనిపిస్తుంది. అలాంటి శక్తులన్నీ గిరిగినటువంటి మహాపురుషులు కనుక శంకర భగవత్పాదాచార్యుల వారు ఆకాశ మార్గంలో ఆ మాహిష్మతి పట్టణానికి వెళ్ళారు. అక్కడ చాలా అందమైనటువంటి నగరం అది, మండన మండితాం. దానిలో మండన మండితాం అనే దగ్గర చాలా వ్యాఖ్యానాలు అందంగా రాస్తారు. దానిలో మండన మిశ్రుడు అక్కడ ఉన్నాడు కనుక ఆ మండనుల చేత శోభతో కూడిన నగరము అనేటువంటి మాట ఒకటి, లేదా అక్కడ రంగురంగులైనటువంటి అలంకారాలతో మంచి వైభవంగా ఉండేటువంటి అనేటువంటి పరిస్థితి ఉంది. అలాగే రంగధ్వజములు, పతాకములు, పెద్ద పెద్ద మేడలు, మొదలైనటువంటి భూషణాలు, అలంకారాలు మొదలైనటువంటి వాటి అన్నితోటి కూడా ఇది అలంకరింపబడింది కనుక మండన మండితాం అంటే అలంకార శోభితమైన ఆ పట్టణానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ఉద్యానవనంలో దిగారట. అక్కడ విహారం చేసి అక్కడ ఉన్నారు. అక్కడ సాయంకాలం వేళ తస్మిన్ స విశ్రమ్య కృతాన్నిక స్వస్తికారోహణశాలినీనే గచ్చన్నసౌ మండల పండితౌక దాసీస్తదీయాస్తదర్శ మార్గే. ఇక్కడ ఇది ప్రధానమైన ఘట్టం. అక్కడ ఏదో ఒక ఉద్యానవనం ఉంది, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు, ఆన్నిక కృత్యాలు నిర్వహించారు అని రాశారు. శ్రీమద్ రామాయణంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళినా మార్గంలో ఉన్నారు కనుక సంధ్యావందనం మానేశారు అనే మాట ఉండదు. అక్కడ వారు చేయాల్సినటువంటి నిత్యమైన కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. ఆన్నిక కృత్యాలకి ఎటువంటి లోపము జరగకూడదు అనేటువంటి మాటతో వారు ఆన్నికాలన్నీ పూర్తి చేసుకుని మండల మిశ్రుల యొక్క ఇల్లు ఎక్కడా అని అడగడం కోసం అక్కడ కడవల నిండా నీళ్లు మోసుకుని వెళుతూ ఉండేటువంటి స్త్రీలని అడిగారట, మండల మిశ్రుల యొక్క ఇల్లు ఎక్కడా. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. వారు సమాధానం చెప్పినది ఏమిటి
కుత్రాలయ మండన పండితస్య అని అడిగారు. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పినటువంటి సమాధానాలు మనకి శాస్త్రీయమైనటువంటి పరిభాషలతోటి ఉంటాయి. ఆ మండనుల యొక్క ఔన్నత్యం ఎంత, వారి యొక్క స్థాయి ఎటువంటిది అని చెప్పడానికి ఈ శ్లోకాలు 3 కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలా గొప్పగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం. స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనా యత్ర గిరంతి ద్వారస్థనీడాంతర సన్నిరుద్ధాః జానీహి తన్మండన పండితౌకః అని ఒక శ్లోకం. అలాగే ఫలప్రదం కర్మ ఫలప్రదోజః కీరాంగనా యత్ర గిరంతి ద్వారస్థనీడాంతర సన్నిరుద్ధాః జానీహి తన్మండన పండితౌకః రెండో శ్లోకం. జగద్ధ్రువం స్యాత్ జగదధ్రువం స్యాత్ కీరాంగనా యత్ర గిరంతి ద్వారస్థనీడాంతర సన్నిరుద్ధాః జానీహి తన్మండన పండితౌకః అని మూడో శ్లోకం. ఈ 3 శ్లోకాలు చెప్పారట. నీరు తీసుకుని వెళ్ళేటువంటి ఆ స్త్రీలు ఇంటికి వెళ్ళి నీళ్లు మోసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని మండన మిశ్రులు ఇల్లు ఎక్కడా అని అంటే వారు చెప్పిన గుర్తులు ఇవి. అంటే మండన మిశ్రుల యొక్క సౌధంలో ముందు ఒక పంజరాల్లో ఆడ చిలకలు వేలాడుతూ ఉంటాయి. అవి శాస్త్రార్థాలు చేస్తూ ఉంటాయి. అవి చేసే శాస్త్రార్థాలు ఈ రకంగా ఉంటాయి అని 3 రకాల వాక్యార్థ విషయాలు చెప్పారు. వేదములు స్వతః ప్రమాణములా లేక పరతః ప్రమాణములా అనేది ఒక వాక్యార్థం. ఈ విషయాన్ని చర్చించుకుంటూ ఉంటాయట ఆ కీరాంగనలు. ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధాః అంటే ఆ ద్వారం దగ్గర వేలాడుతూ ఉన్న పంజరాల్లో ఉన్నటువంటి ఆడ చిలుకలు ఈ వాక్యార్థాలు చేస్తున్నాయి. అంటే వేదములు స్వతః ప్రమాణములా లేక పరతః ప్రమాణములా అనేటువంటి ఒక వాక్యం. అలాగే మనం పని ఏదైనా చేస్తే మనం చేసిన పనే మనకి ఫలితాన్ని ఇస్తుందా లేక పరమేశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడా అనేటువంటిది మరొక శాస్త్రీయమైన విచారణ. ఫలప్రదం కర్మ ఫలప్రద అజహ. పరమేశ్వరుడు కర్మఫలాలను ఇస్తాడా లేక మనం చేసిన కర్మలే మనకు ఫలితార్థం ఇస్తాయా అనేది మరొక శాస్త్రార్థం. ఇవి కొన్ని చర్చలకులు ఇవి శాస్త్రార్థం చేస్తున్నాయి. మరొక ముఖ్య విషయం ఏమిటి? జగద్ధ్రువం స్యాత్ జగదధ్రువం స్యాత్. జగత్తు సత్యమా లేక మిథ్య, ఇది ఒక శాస్త్రార్థం. ఇవి ఆ చిలకల స్థాయిలో జరిగేటువంటి శాస్త్రార్థ విషయాలు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించుకో. నువ్వు అక్కడికి వెళితే మండన మిశ్రుల దారి యొక్క పాండిత్యం మనం ఒక్కొక్క మాట వింటూ ఉంటాం. ఆ ఇంటికి ద్వారాలు స్తంభాలు కూడా సంగీతం పాడతాయి లేదా ఈ రకమైనటువంటి వేదాంత విచారం చేస్తాయి అంటూ ఉంటాం. అంటే అంత గొప్ప ప్రాంగణం. ఆ ప్రాంగణంలో నిరంతర శాస్త్రగోష్ఠులు జరుగుతూ ఉంటాయి. అది ఆ చిలకలకి కూడా అలవాటు పడి అవి కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నాయి. అంటే నిరంతరం అటువంటి వ్యాసంగం జరిగే చోటు. ఆయన చిలకలకే ఈ రకమైన శాస్త్రార్థాలు చేసేటువంటి స్థాయి ఉంటే మండన మిశ్రులు ఎంత గొప్పవారవుతారో అని చెప్పడం కోసం ఈ రకమైనటువంటి 3 అంశాలు కూడా మాధవాచార్యుల వారు ఈ శ్లోకంలో బంధించారు. అది వెళ్ళిన తర్వాత ఆ మాటలు విన్నారు స్వామివారు. చాలా సంతోషం అన్నారు. అది దేవేంద్ర వైభవంతో ఉండేటువంటి ఆ గృహం. ఆ గృహం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి తలుపులు మూసున్నాయి. వెళ్ళి తలుపులని ఎవరు కనిపించట్లేదు. లోపలికి వెళ్ళడం ఎలాగా అనుకున్నారు. లోపల ఏం జరుగుతోంది అంటే ఆయనకి ఆ వేళ శ్రాద్ధకర్మ యందు చాలా అభినివేశం గలవారు కనుక వారికి పితృకర్మ తండ్రి గారి యొక్క శ్రాద్ధకర్మని ఆచరిస్తున్నారు. ఆయన ఎంత అదృష్టవంతుడు అనే దానికి కూడా శంకర విజయంలో శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. తపోమహిం నైవ తపోనిధానం సజైమినిం సత్యవతీతనూజం యథావిధి శ్రాద్ధ విధౌ నిమంత్య తత్పాద పద్మాన్ యవనేజయంతం అన్నమాట. అంటే ఆ మండన మిశ్రుల వారు ఏం చేస్తున్నారు అని అంటే తండ్రికి శ్రాద్ధకర్మ ఆచరిస్తున్నారు. శ్రాద్ధకర్మలో మంచి మంచి పండితులను ఎవరినైనా పిలిచి వారిని భోక్తలుగా ఆహ్వానించడం అనేది అలవాటుగా ఉంది కదా. ఆయన తపస్సు యొక్క గొప్పతనం చేత వారు జైమిని మహర్షిని వేదవ్యాస మహర్షిని భోజనాలకి బ్రాహ్మణత్వానికి పిలిచి వాళ్ళిద్దరి యొక్క కాళ్ళు కడుగుతున్నారు. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు మండన మిశ్రులు. వారి ఇంటికి శ్రాద్ధంలో భోజనానికి వచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరు అంటే జైమిని మహర్షి వేదవ్యాస మహర్షి. వారిద్దరి యొక్క కాళ్ళు కడుగుతున్నారు. అలాంటి వారిని చూశారు. వాళ్ళు ఎలా చూశారయ్యా? తలుపులు వేసి ఉన్నాయి కదా. వెళ్ళారంటే ఆకాశ మార్గంలోంచి లోపలికి వచ్చారట. ఆ అద్భుతమైనటువంటి మండల గృహం దారులన్నీ మూసున్నాయి. అయినప్పటికీ కూడా ఆకాశ మార్గంలోంచి పైన మేడ మధ్యలోంచి యోగా శక్తి చేత లోపలికి వచ్చి లోపల ఈయన కాళ్ళు కడుగుతూ ఉన్నటువంటి ఘట్టాన్ని చూశారు. అంతరిక్షంలోంచి ఎప్పుడైతే అవతరించి ఈ యోగివర్యుడు లోపలికి వచ్చాడో దానిని చూసేసరికి
ఆ మండన మిశ్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. పట్టపగ్గాలు లేని కోపం వచ్చింది. ఇది అంటే సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ కర్మకాండలలో అక్కడికి రాకూడదు, వారిని చూడకూడదు. అది కర్మకాండకి దానికి చాలా దూరం కనుక గృహస్థాశ్రమంలో చేసేటువంటి కర్మకాండకి ఆయన ఇక్కడికి రావడం అనేది ఆయనకు మండలికి ఇష్టం లేకపోయింది. దానికోసం అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు, సమాధానాలు ఇవి సంస్కృత భాషలో ఉండేటువంటి ఆ భాషా పాండిత్యంతో ముడిపడి ఈ ప్రశ్న సమాధానాలు ఉన్నాయి. ఆయన ఒక మాట మాట్లాడితే ఆ మాటకి 2 రకాల అర్థాలుంటాయి. ఒక అర్థంలో ఆయన మాట్లాడతాడు. దానికి మరొక అర్థాన్ని కల్పించి దీనికి సమాధానంగా ఖండన గ్రంథం కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణగా 2, 3 శ్లోకాలు మనం చూసుకుందాం. ఆయన కుతో ముండి అని అడిగారు. మండన మిశ్రులు అడిగారు శంకరుడు, కుతో ముండి అంటే ఎక్కడి నుంచి వచ్చావయ్యా ముండనం చేసుకున్నటువంటి వ్యక్తి? అంటే గృహద్వారాలన్నీ మూసున్నాయి, కవాటాలు బంధించున్నాయి, ద్వారపాలకుల్ని మోసగించి నువ్వు ఈ శ్రాద్ధ కర్మలో కనపడకుండా ఉండవలసిన నువ్వు మా ఇంట్లోకి ఎలా చొరపడ్డావు? ఎక్కడి నుంచి వచ్చావు అని అర్థం. కుతహ ముండి, కుతహ అంటే ఎక్కడి నుండి, ముండి అనే దానికి ముండనం చేసుకున్న వ్యక్తి అని అర్థం. అంటే యతీశ్వరుల యొక్క శిరస్సు మీద కేశాలన్నీ ఉండవు కదా, లుండనం చేసుకుంటారు కనుక నుండి అంటే బాగా కేశములన్నిటినీ కూడా పోగొట్టుకున్నటువంటి తొలగించుకున్నటువంటి కేశముండనం చేసుకున్నటువంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. దీనికి సమాధానం ఏం చెప్పారు ఆచార్య స్వాముల వారు? ఆ గళాన్ని ముండి అని. సంప్రదాయం యతీశ్వరులు కంఠానికి పై వరకే కేశాలని తొలగించాలి తప్ప కిందకి భాగంలో అంటే కక్షాలు కానీ వాటిల్లోనూ కేశ లుండనం చేయకూడదు అనే సంప్రదాయాన్ని తెలియజేయడం కోసం నేను ఆ గళాన్ని ముండి అని. గళం అంటే కంఠం, ఆ పైన అంతవరకే గళ పర్యంతమే ముండనం చేసుకున్నాను అని. అంటే నేను అడిగిందోటి ఆయన చెప్పేదోటి అని అనుకుని మండల మిశ్రులు మళ్ళీ అడిగట్ట, పంథాస్తే పృచ్యతే భయా, నీ దారి అడుగుతున్నానయ్యా, ఏ దారిలో వచ్చావు, ఎలా వచ్చావు అని అడుగుతున్నాను. నువ్వు ఎంతవరకు కేశఖండనం చేసుకున్నావు అని నేను అడగలేదు. పంథాస్తే పృచ్యతే మయా అంటే దానికి ఆచార్యుల వారు ఏమన్నారంటే, నువ్వు దారిని అడిగావా? అయితే దారి ఏం చెప్పింది నీకు? కిమాహ పంథాహ అని. దారిని కదా నువ్వు అడిగావు, సమాధానం చెప్పవలసింది ఏది? దారి కానీ నేను కాదుగా, నన్ను అడగలేదు, నువ్వు దారిని అడిగావు. దారి నీకు ఏం చెప్పింది సమాధానం? దాంతో ఆయనకి కోపం బాగా వచ్చి త్వన్మాత ఉండేత్యాహ అంటే త్వన్మాత ఉండేత్యాహ అంటే కొంచెం అశ్లీలంగా నీ తల్లి మీద ఏదో ఒక ఆరోపణ చేసి ఆవిడ సరైంది కాదు అనే భావాన్ని చెప్పింది అన్నాడు. దానికి చమత్కారంగా స్వామివారు ఏం చెప్పారంటే తథైవ హీరన్, అంతే కదా అని. అదేంటి మీరు తిరిగితే అర్థం అంతే కదా అంటారేంటి అంటే అభిప్రాయం ఏమిటి? పంథానం త్వమృచ్ఛ త్వాం పంథా ప్రత్యాహమండన. త్వన్మాత అనే దగ్గర అంటే నువ్వు దారిని అడిగావు, దారి నీకు సమాధానం చెప్పింది, మీ తల్లి సరి అయింది కాదు అని. అలాంటప్పుడు నీ తల్లి అన్నప్పుడు నువ్వు ఎవరు అంటే అడిగిన నువ్వుతో కానీ నాకేం పనయ్యా, నన్ను తిట్టినట్టు కాదు నిన్ను తిట్టినట్టు కనుక్కున్నావు. అంటే నువ్వు అడిగావు దారిని, దారి నీ తల్లి సరి అయింది కాదు అంది. అన్నప్పుడు తత్శబ్దార్థం అంటే ఆ యుష్మశబ్దం చేత నువ్వు అనేటువంటి దాని చేత అడిగిన నువ్వే గ్రహింపబడతావు కనుక త్వన్మాతే చిత్ర శబ్దోయం నమాంబుయాద్ అపృచ్ఛకం, నన్ను చెప్పదు, నేను అడగలేదు, అది నాకు చెప్పలేదు, నువ్వు అడిగావు, నీకే సమాధానం వచ్చింది కనుక ఆ ఆరోపణ కానీ నింద కానీ ఏదైనా వస్తే నీ తల్లికే చెందుతుంది తప్ప నాకేమీ సంబంధం లేదు అని. ఇంకొక ప్రశ్న, అహోపీత కిముసురా అన్నాడు మండలంలో యొక్క ప్రశ్న. అంటే ఏం తాగొచ్చావేంటయా, ఈ మాటలు ఏంటి, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి, అన్నిటికీ వంకరగా చెప్తున్నావు, ఏ సురాపానం చేసి వచ్చావా అని అడిగాడు. దానికి సమాధానం ఏంటి అంటే నైవ శ్వేతాయత స్మర అంటే పీత అనే మాటకి త్రాగబడినది అని ఒక అర్థం ఉంది, పచ్చటిది అనే అర్థం మరొకటి ఉంది. అంటే ఆ మాత్రం నీకు తెలియదయ్యా, సుర తెల్లగా ఉంటుందే తప్ప పచ్చగా ఉండదు, పీతాసుర అంటావేది, ఆ మాత్రం చిన్న నాలెడ్జ్ కూడా నీకు లేదా అన్నట్టుగా వేళాకోళంగా ప్రశ్న చేసి సమాధానం చెప్పారు. చెప్తే తర్వాత మండలంలో అన్నారు కింత్వం జానాసి తద్వర్ణం అని. ఏంటి నీకు పెద్ద సన్యాసులు స్వాముల వారు కదా, మీకు ఆ సుర యొక్క రంగు ఇవన్నీ తెలుస్తా మీకు, దాని పరిజ్ఞానం కూడా మీకుందా అంటే నువ్వు కూడా సురతో సంబంధం ఉందా, ఆ సురాపానంతో సంబంధం ఉందా అని అపహాస్యం చేయడం కోసం ఆయన అడిగాడు. సమాధానం ఆచార్యుల వారు అహం వర్ణం భవాన్ రసం, నాకు రంగు తెలుసు, రుచి నీకు తెలుసు, నేను లోకంలో చూస్తున్నాను కనుక దాని రంగు తెలుసు, దాన్ని అనుభవించిన వాడు కనుక దాని యొక్క రుచి నీకు తెలుస్తుంది అని శంకరాచార్యుల వారు సమాధానం.
అంటే మత్తో జాత కళంజాసి విపరీత అని భాషతే అని. నువ్వు మదించున్నావు, కళంజ భక్షణం చేసున్నావేమో, అన్నీ వంకరగా విపరీతములుగా భాషాడుతున్నావు. ఇది సంస్కృత భాష యొక్క మర్మాలు, చాలా అందమైన సౌరభాలు. భాషతే అని ప్రథమ పురుషుడు, విపరీత అని భాషతే. మత్తో జాత అంటే మదించి ఉన్నవాడివి, కలంజాసి కలంజ భక్షణం చేసిన వాడివి, విపరీత అని భాషతే విపరీతములను మాట్లాడుతున్నాడు. ఆ భాషతే అనే ప్రథమ పురుషకి కర్త ఎవరు అంటే భవాన్నని కనుక అధ్యాహారం చేస్తే నువ్వు అని అర్థం వస్తుంది. కానీ అలా కాకుండా భాషతే అంటే మాట్లాడుతున్నాడు అని అర్థం వస్తుంది. అది కనుక భాషసే అని అంటే నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం వచ్చును. అలా కాకుండా భాషతే అని ప్రథమ పురుష వాడారు. ఆ ప్రథమ పురుషలో భవత్శబ్దం కర్తగా వాడు తీసుకొస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అర్థం వస్తుంది. అలా కాకుండా ఆచార్యుల వారు దీనికి వ్యాఖ్యానం ఏం చేశారు అంటే మత్తో జాతః అంటే నా నుండి మదించిన వాడు అని అర్థం మానేసి మత్తః అంటే నా నుండి, జాతః అంటే నా వల్ల పుట్టినటువంటి నా కొడుకు కలంజ భక్షణం చేస్తూ విపరీత భాషణాలు చేస్తున్నాడు అని అర్థం వస్తుంది అని రాసి సత్యం బ్రవీతి పితృవత్వత్తో జాతః కలంజభుకు. వాడు తండ్రి లాంటి అవతారమేనయ్యా, తండ్రిలాగే కలంజ భక్షణం చేస్తాడు, మదించిన వాడు ఉంటాడు, విపరీతాలు మాట్లాడతాడు, అన్నీ తండ్రి పోలికే వచ్చింది నీ కొడుక్కి కూడా అని ఈయన సమాధానం చెప్పారు. ఆ భాషలో మత్తః అనే పదానికి మదించిన వాడు అని ఒక అర్థం, నా వల్ల పుట్టినవాడు అని మరొక అర్థం, పీత అనేటువంటి తాగబడినది అని ఒక అర్థం, అలాగే పచ్చటిది అని ఒక ఆ శబ్దశక్తులలో ఉండేటువంటి తేడాలను బట్టి ఇలాగా కొన్ని సంభాషణ అంటే ఆ ఎదరవాడిని ఏదో అందామనుకుని ఎదరవాడి మీద బురద చల్లుదామంటే అది మళ్ళీ తిరిగి మనవేపే తిరిగి వచ్చి మనకే ఆ దోషం వచ్చేట్లాగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణగా ఈ భాషలన్నీ కలిపాయి. కంఠాం వహసి దుర్బుద్ధే గర్దభేన అపి దుర్వహాం అని మరొక మాట అన్నాడు. అంటే ఆచార్యులు వ్యత్యాశ్రమంలో ఉన్నారు కనుక దాని మీద ఏదో కొంత శాఖలు అవి పెట్టుకుని ఓ సంచి భుజాన్ని వేసుకుని వెళతారు. దాచుకోవడానికి ఏమి ఉండదుగా, ఉన్న వస్తువులన్నీ మనతోనే ఉంటాయి. దానిలో కంఠ అనే దానికి ఓ బొంత లేదా సంచి అని అర్థం చెప్పుకుంటే అది పట్టుకుంటున్నావు, అది పెద్ద గాడిద బరువు, ఆ బరువు మోసుకుంటే ఇక దాని మీద మాత్రం ఆ బరువు మోయడానికి ఇష్టపడుతున్నావు, కానీ శిఖాయజ్ఞోపవీతాలు మానేసావు, దీనివల్ల నీకేం బరువు ఉంటుంది అంటే ఆయన కర్మశ్రద్ధ గలవాడు కనుక శిఖాయజ్ఞోపవీతాలు లేకుండా ఎవరు ఏ పని చేసినా అది చేసినట్టే కాదు. శిఖాయజ్ఞోపవీత విహీనులైన వాడు ఏ కర్మ చేసినా అది చేసినట్టు కాదు అనేటువంటి మాట ఉంది కనుక శిఖాయజ్ఞోపవీతాలు అత్యంత ఆవశ్యకాలు. అలాంటి వాటిని నువ్వు దూరం చేసేసుకున్నావు, వదిలేసావు, అంటే దానివల్ల నీకేం బరువు అవుతుందయ్యా? పోనీ బరువులన్నీ మానేద్దామా అంటే ఈ సంచి మోస్తున్నావు కదా, ఈ మాత్రం బరువు మోసేవాడివి శిఖాయజ్ఞోపవీతాలు పెద్ద బరువు అయిపోయాయా అని ఆయన అడిగాడు. దానికి ఆచార్యుల సమాధానం కంఠాం వహాపి దుర్బుద్ధే తవ పిత్రాపి దుర్భరాం అంటే గర్దభేనాపి దుర్వహాం అని ఉంది. గాడిద కూడా మోయలేనంత బరువు మోస్తున్నావు నువ్వు, శిఖాయజ్ఞోపవీతాలు వదిలేసావు అని ఆయన అంటే దాని మీద ఈయన సమాధానం ఏంటి? నేను కంఠని భరించే మాట నిజమే, అది మీ తండ్రి గారు కూడా మోయలేనంత అంటే గర్దభేనాపి దుర్వహాం అని ఎప్పుడైతే పరుషమైన మాట మాట్లాడాడో దాని స్థానంలో మీ తండ్రి గారు కూడా మోయలేనంత బరువుని మోసే మాట నిజమే, కానీ శిఖాయజ్ఞోపవీతాల వల్ల నాకు బరువు ఏం కాదు, శృతేర్భారో భవిష్యతి. పూర్తిగా సన్యాసం తీసుకుని ఆత్మజ్ఞాన నిష్ఠతో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వాహ అని మంత్రాలు చెప్తున్నాయి కనుక సన్యాసము సర్వకర్మ సన్యాసం చేసి శిఖాయజ్ఞోపవీతాలు విసర్జించి పారివ్రాజ్య ఆశ్రమాన్ని స్వీకరించి వేదాంత విచారం చేసి చిత్తం శుద్ధం చేసుకుని జ్ఞానం పొంది మోక్షం పొందాలి అనేది వేదం యొక్క ధర్మం. అంతేకాదు దాన్ని వదిలిపెట్టడం కోసం శృతికి భారం అవుతుంది కదా అనే ఉద్దేశంతో శిఖాయజ్ఞోపవీతాలు వదిలేశాను. అదంటే ఆయన అన్నాడు త్యక్త్వా పాణిగృహీతీం స్వాం అసక్త్యా పరిరక్షణే శిష్య పుస్తక భారే చోర్ వ్యాఖ్యాత బ్రహ్మనిష్టత. ఏమో ఆశ్రమం తీసుకున్నావు, గొప్ప బ్రహ్మనిష్ఠుడు అంటావు, చాలా గొప్ప మాటేనయ్యా, అదంతా మాకు తెలుస్తూనే ఉంది. భార్య సహధర్మచారిని పాణిగ్రహణం చేసినటువంటి ఇల్లాలు, ఆవిడ్ని పోషించడం కష్టం కదా అని ఆవిడని వదిలిపెట్టేశావు. ఇక్కడ పాణిగృహీతి అనే శబ్దం వాడారు. పాణిగృహీతి భార్యాయాం, ధర్మపత్నినే పాణిగృహీతి అనాలి. ఎవరైనా వెళుతూ ఉంటే కాస్త చెయ్యి సాయం ఇచ్చి చెయ్యొతిస్తే అది ఆవిడ్ని పాణిగృహీత అనకూడదు, పాణిగృహీత అనే అనాలి. వ్యాకరణ మర్యాద. పాణిగృహీతి భార్యాయాం అని పాణిని గారు రాసినటువంటి వ్యాకరణంలో కనిపిస్తుంది. అలాగే త్యక్త్వా పాణిగృహీతీం స్వాం, తన ఇల్లాలని పాణిగ్రహణం చేసిన ధర్మపత్ని పరిరక్షణం చేయలేక వదిలిపెట్టేసి
శిష్య పుస్తక భారేచ్చోర్ వ్యాఖ్యాత బ్రహ్మనిష్టత. శిష్యులు, పుస్తకాలు, ఈ బరువు అంతా మోస్తున్నావు. కట్టుకున్న ఇళ్ళని మాత్రం పోషించడానికి నీకు బరువు అయిందా? ఇవన్నిటినీ భరించరావా? నీ బ్రహ్మనిష్టత్వం నాకు తెలిసింది అని. అంటే ఆయన అన్నాడు, గురు శుశ్రూషణాలస్యాత్ సమావర్త్య గురోకులాత్ శ్రియశుశ్రూషమాణస్య వ్యాఖ్యాత కర్మనిష్టత అని. అంటే కర్మ మార్గంలో ఉండాల్సిన తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉండవలసిన బాధ్యతలు, ఉండవలసిన పద్ధతులు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టేసి అక్కర్లేని పని చేస్తున్నావు అనేటువంటి మాట. ప్రతి విషయంలోనూ గుణదోషాలు రెండు ఉంటాయి. ఆ ఆశ్రమ స్వీకారం చేస్తే ఆశ్రమంలో ఉండేటువంటి లొసుగులు, దానిలో ఉండేటువంటి దోషాలని ఆయన ఎత్తి చూపుతున్నారు. గృహస్థాశ్రమంలో ఉండేటువంటి దోషాలు ఏమిటో ఈయన చూపిస్తున్నారు. మీరేమన్నారు? గురు శుశ్రూషణ చెయ్యాలి చక్కగా. అది మానేసి గురు శుశ్రూషణ నుంచి వెనక్కి తిరిగి నువ్వు ఇంటికి వచ్చేసి, గురుకులం నుంచి వచ్చేసి ఇంటి దగ్గర స్త్రీలని సేవిస్తున్నావు. నీ కర్మనిష్టత్వం చాలా మాకు తెలిసినదే అని. అంటే కర్మనిష్ఠులైన వాళ్ళు చక్కగా ధర్మపత్ని సమేతంగా కర్మ చేయాలి, అది మంచిదే. కానీ స్త్రీలను శుశ్రూషణ చేస్తున్నావు, గురు శుశ్రూషణం మానేసావు అనేటువంటి ఆరోపణ ఆచార్యుల వారు చేస్తున్నారు. అలా కాకుండా భార్యను వదిలిపెట్టేసి నువ్వు శిష్యులు, పుస్తకాలు, ఈ బరువు అంతా పెంచుకుంటున్నావు, అవసరమైన పని మానేసావు అని ఆయన అన్నాడు. అంటే ఈయన అన్నాడు, స్త్రీలను సేవిస్తున్నాను అన్నావు, స్త్రీలను నిందించడం చాలా తప్పు కదా. స్థితోసి యోషితాంగర్భే తాభిరేవ వివర్జిత అహో కృతజ్ఞత మూర్ఖ కథం తాయేవ నిందసి అనేటువంటి మాట ఆయన అన్నారు. అంటే స్త్రీల వల్ల మనం పుట్టాం, స్త్రీల పాలు తాగి పెరిగాం. మన అభివృద్ధికి, మన జన్మకి కారణమైన శ్రీమూర్తుల్ని మనం అవమానం చేసుకోవటం ఏం బాగుంది అని చెప్పి మీరు వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం అనేది నీకు ఏం బాగుంది, నీ మూర్ఖ్యం తప్ప ఇది సరైనది కాదు అని ఆయన అంటే, ఆచార్యుల వారి సమాధానం, యాసాం స్తన్యం త్వయాపీతం యాసాం జాతోసి యోనిత తాసు మూర్ఖతమ స్త్రీషు బసవద్రమసే కథం అన్న. అంటే ఎవరి పాలు తాగి ఎవరి వల్ల పెరిగి పెద్దవాడవయ్యావో అటువంటి స్త్రీలనే భోగ్య వస్తువులుగా తీసుకుని వారితో సంసార సుఖాలను అనుభవించడం చాలా తప్పు కదా, అది పశుతుల్యమైన జీవనం కదా అని అడిగారు. ఇంకొక మాట, వీరహత్యామవాప్తోసి వహ్నీరుద్వాస్య యత్నత. నువ్వు సన్యాసం తీసుకున్నావు అంటే అగ్నిపాసన మానేశావు. తారకభత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అనే పేరు కలిగినటువంటి ఆ అగ్నుల్ని మనం ఉపాసన చేయాలి గృహస్థులైన వాళ్ళు. అవి మానేసి నువ్వు వీరహత్యకి పాల్పడ్డావు. వీరహత్య అనే మాటకి వ్యాఖ్యానాల్లో కూడా రాస్తారు, వీరహ వా యశః దేవానాం యహ అగ్నిరుద్వాసైతి. అగ్నిల్ని ఉద్వాసన చేస్తే అంటే అగ్ని పూజ మానేసి, అగ్ని సేవ మానేసి, ఆ అగ్నిల్ని పరిచర్య చేయకుండా ఉన్నవాళ్ళు వీరహత్య అనే దోషానికి గురి అవుతారు. అక్కడ వీర శబ్దానికి ఇంద్రుడు అర్థం. వీరస్య ఇంద్రస్య హత్యాం అవాప్తోసి అని వ్యాఖ్యానం చేస్తారు. అంటే ఇంద్రుడికి హవిర్భాగాలు అవి ఇవ్వాలి మనం అగ్నిపాసన చేసి. అవన్నీ మానేసి అగ్ని పరిచర్య చేయడం మానేస్తే వీరహత్య అనే దోషానికి మనం గురి అవుతాము. అది నువ్వు చేశావు అని ఆచార్యుల వారి మీద మండరుల యొక్క ఆక్షేపం. ఆ స్వాముల వారు ఏమన్నారు? ఆత్మహత్యామవాప్తత్వం అవిదిత్వా పరంపదం. పరమార్థము, పరబ్రహ్మతత్వము, ఆత్మస్వరూపము వీటిని తెలుసుకోకపోతే అది ఆత్మజ్ఞానం లేనివాడు ఆత్మహత్యకి పాల్పడిన వాడే అవుతాడు. ఆత్మహత్య అనే మాటకి అన్యథా సంతమాత్మానం యో అన్యథా ప్రతిపద్యతే కింతేన నకృతం పాపం చౌరేణ ఆత్మాపహారిన అని. దానిలో ఎవరైతే ఆత్మను తెలుసుకోరో వారు ఆత్మజ్ఞులు, అంటే ఆత్మను హత్య చేసినటువంటి వాళ్ళు అవుతారు అనేటువంటి మాట. పరమాత్మ పదాన్ని పొందడానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు ఆత్మహత్యా దోషానికి గురవుతారు అనేటువంటి మాట. నువ్వు కూడా అటువంటి ఆత్మహత్యకి గురువుగా ఉన్నాడు కనుక ఈ రకమైనటువంటి దోషం నీకుంది అని. తర్వాత ఇంకా శ్లోకాలు వదిలిపెట్టి కొన్ని గ్రంథంలోకి ఎదురుకు వెళదాం. నువ్వు ద్వారపాలకుల్ని వంచి లోపలికి వచ్చావు అంచేత ఈ దొంగతనం చేసావు కదా అని ఆయన అడిగితే ఈయనన్నారు, అది కాదు దోషం. భిక్షులు, యతీశ్వరులు, అతిథులు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం ఇవ్వకుండా నువ్వు స్వయంగా తింటూ ఉంటే అదే దొంగతనం. అటువంటి దొంగతనం నువ్వు చేస్తున్నావు తప్ప నేను దొంగతనం చేయలేదు అని ఈయనన్నారు. కర్మకాలంలో నీలాంటి వాళ్ళతో భాషణం పనికిరాదు అనే ఉద్దేశ్యంతో నేను నీతో మాట్లాడడం సరికాలేదు అనేటువంటి మాట. కర్మకాలేన సంభాష్య అహం మూర్ఖేణ సంప్రతి. ఈ కర్మాచరణంలో ఉన్నాను, నేను నీతో మాట్లాడడానికి వీల్లేదు అన్నట్టుగా అన్నారు. అక్కడ యతిభంగం ఉంది. ఆ యతిభంగం వల్ల శ్లోకంలో యతి పోయింది కనుక
స్వాముల వారు అన్నారు, అహో ప్రకటితం జ్ఞానం యతిభంగేన భాషిణ. నువ్వు యతిభంగానికి అవకాశం ఇచ్చావు, అలాంటి వాళ్ళతో నీ జ్ఞానం ఏమిటో నాకు బాగా అర్థమైంది. యతిభంగము అనేటువంటి మాట చెప్పారు. యతిభంగము అనే మాట దగ్గర కూడా రెండు మాటలు. యతిభంగము అంటే యతులకు, యతికి భంగము అంటే ఛందో విశేషాల్లో యతి ప్రాస మనం అంటామా, ఆ యతి పోయింది అనే అర్థం ఒకటి కాకుండా యతి భంగే ప్రవృత్తస్య యతిభంగో నదోషభాక్ అని ఈయన అన్నాడు. యతీశ్వరుల యొక్క భంగపాటు కోసం నేను బయలుదేరాను. అంటే స్వాముల వారిని నిందించడమే నా లక్ష్యం, ఆ యతుల్ని నిందించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను కనుక దీనిలో యతిభంగం వచ్చినా పెద్ద తప్పేం కాదులే. నేను యతుల్ని భంగపాటు నా ఉద్దేశం కనుక యతుల్ని నిందించడమే నా లక్ష్యం, కాబట్టి నేను ఇలా చెప్పినా తప్పులేదు అని మండనుడు తను సమర్థించుకున్నాడు. అంటే సమర్థం అనే దగ్గర యతిభంగే ప్రవృత్తస్య అనే దగ్గర యతేహే భంగ అనే దగ్గర అంటే సన్యాసులకు భంగపాటు అని అర్థమా, సన్యాసుల నుండి భంగపాటు అని అర్థమా. పంచమీ తత్పురుష కనుక చేస్తే యతిభంగే ప్రవృత్తస్య పంచమ్యంతం సమస్యతాం అంటే యతుల చేతిలో ఓటమి, ఇక్కడి నుంచి నీకు సన్యాసుల చేతిలో నీకు ఓటమి వస్తుంది అనే అభిప్రాయం చెప్పుకో. నువ్వు చెప్పింది ఎంత అయితే, కానీ అది పంచమీ తత్పురుషగా చెప్పుకో, షష్ఠీ తత్పురుష కాదు అని ఈయన అన్నాడు. ఆయన అన్నాడు, ఏదో బ్రహ్మనిష్ట అంటావు, ఈ కలియుగంలో సన్యాసం ఎక్కడా, బ్రహ్మం ఎక్కడా, ఈ కలియుగం ఎంత, దీనిలో మనం సన్యాసము, బ్రహ్మవాదము, ఆత్మనిష్ట ఇవన్నీ చెబుతూ ఉంటే ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి అని ఆయన ఆక్షేపణ చేశాడు. అంటే అదంతా కేవలం మంచి పంచపక్ష పరవన్నాలు గృహస్థులు సమర్పిస్తే భిక్షావందనం చేసుకుని భిక్షలు స్వీకరించి స్వాద్వన్న భైక్షకామోహ కామిన వేషోయం యోగినా ధృత స్వాద్వన్న భక్షకామేణ అంటే మంచి మంచి ఆహారాలన్నీ తినడం కోసం, దానికి ఏ రకమైన ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా మంచి మంచి ఆహారాలన్నీ తీసుకోవడం కోసం ఈ వేషం తీసుకుని గృహస్థులని మోసగించి వారి దగ్గర ఈ గౌరవాలు పొందుతున్నారు అని ఒక అపహాస్యం చేశాడు ఆయన. అంటే ఈయనన్నారు, క్వ స్వర్గ క్వ దురాచార క్వ అగ్నిహోత్రం క్వ కలిహి. ఈ కలియుగం మీరు ఇది అగ్నిహోత్రం అంటారు, స్వర్గం అంటారు, దురాచారం అంటారు, అనేక రకాల దురాచారాలతో మీరుండి యజ్ఞయాగాదుల వల్ల స్వర్గం వస్తుంది అని అంటున్నారు. ఇదంతా ఎక్కడ కుదురుతున్నాయా, ఇదంతా స్వర్గంలో బ్రహ్మాసంభోగము మొదలైన కోరికలు ఉంటాయనే మోజుతో ఈ యజ్ఞయాగాదులు ఎందుకు మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప మీరు సరి అయింది కాదు. ఈ రకమైనటువంటి కొంచెం దుర్వాదం అంటే కొంచెం స్థాయి మించి అక్కలేని మాటలన్నీ కూడా ప్రవేశపెట్టి ఎదర వాళ్ళని నిందించాలి అనుకుంటే ఒకళ్ళనొకళ్ళు నిందిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో తమ్ మండనం సస్మిత జైమి నిరీక్షితం వ్యాసోబ్రవీత్ జల్పసి వత్సదుర్వచ అక్కడ వ్యాసుల వారు కలగజేసుకున్నారు. జైమిని గారు నవ్వుతూ చూశారు వ్యాసుల వారిపై. వ్యాసుల వారు అన్నారు, నాయనా తప్పయ్య మండన ఆచారణానేయమనిందితాత్మనాం జ్ఞాతాత్మతత్వం యమినం ధృతైషణం. వచ్చిన వారు ఆత్మవేత్త, ఆత్మతత్వం తెలిసినటువంటి వారు, మహానుభావులు, సాక్షాత్తు అతిథి మహావిష్ణువు స్వరూపం, అభ్యాగత స్వయం విష్ణు. అలాంటి పెద్ద మనిషితో మాట్లాడాల్సిన తీరి ఇది కాదయ్యా, నువ్వు సరి అయినటువంటి మాటలు మాట్లాడటం లేదు. అభ్యాగతోసవు స్వయమేవ విష్ణు, ఆయనే మహావిష్ణువు అనే భావన చేసి ఆయన చక్కగా ఆహ్వానం చేసి ఆమంత్రణం చేసి ఆయనకి భిక్షావందనం చేసి నీ కర్మలన్నిటి నువ్వు చేసుకో. అలా వచ్చిన వాళ్ళతో ఈ స్థాయి తక్కువగా మాట్లాడడం అనేది మంచి పని కాదు అని వేదవ్యాసుల వారు కాస్త హెచ్చరిక చేశారు. చేసిన తర్వాత ఆయన మాట మీద చాలా విశ్వాసం గలవాడు కనుక ఆయన శాంతించాడు. వాళ్ళందరినీ అన్నారు, వ్యాస ఆజ్ఞ చేత ఈ శాస్త్రవేత్త అయినటువంటి మండల మిశ్రులు శంకర భగవత్పాదులని అర్చన చేశారు, భిక్షావందనానికని ఆహ్వానం చేశారు. అప్పుడు అన్నాడు, శంకరులు అన్నారు, సచ అబ్రవీత్ సౌమ్య వివాద భిక్షా విచ్చన్ భవత్సన్నిధి ఆగతోస్మి. నాకు ఈ ప్రాకృత భిక్ష నాకు అక్కర్లేదయ్యా, నేను వివాద భిక్ష కోసం వచ్చాను, నీతో వాదం కోసం వచ్చాను. అది శంకర మండల సంవాదానికి భూమిక. శంకరాచార్యుల వారు నీతో వాదభిక్ష కోసం నేను వచ్చాను తప్ప ఈ ప్రాకృతమైనటువంటి ఆహారం కోసం నేను రాలేదు. ఆ వాదభిక్ష కూడా ఎలాంటిది, ఏదో రకమైన వాదం చేసుకు వెళ్ళిపోవడం కాదు. వాదము అనే దగ్గర 3 రకాల కథలు చెప్తారు శాస్త్రాల్లో. వాద కథ, జల్ప కథ, వితండా కథ అని 3 కథలు ఉంటాయి. దానిలో వాద కథ అనే దానికి అర్థం ఏమిటి అంటే తత్వం తేల్చాలి. తత్వబుభుత్సో కథ వాద. ఇద్దరూ మాట్లాడతారు, కానీ ఏది నిజమేది నిజాన్ని నిగ్గు తేల్చడం కోసం జరిగేటువంటి వాక్య సందర్భాలు మాట్లాడుకోవడాలు, దానికి వాదం అని పేరు. జల్పం అంటే విజిగీషు కథా జల్ప.
నేను జయించాలి అనే పట్టుదలతో, ఎదరవాణ్ణి ఓడించాలి, నేను జయించాలి అనే పట్టుదలతో జయం కోసం చేసేటువంటి సందర్భానికి జల్ప కథ అని పేరు. ఇక్కడ మూడోది ఉంది వితండ కథ అని. తనకంటూ ఏ రకమైన సిద్ధాంతము ఉండదు. ఎదరవాడు చెప్పింది కాదంటవే పరమ లక్ష్యంగా పెట్టుకుంటారు. స్వపక్ష స్థాపనాహీన పరపక్ష విదలన మాత్రావసాన వితండ అని వితండా కథ అని మూడోజం. దీనిలో ఈ శంకరులకి మండనులకి జరిగేటువంటిది జల్ప కథ. వివాద భిక్ష అని మాట అన్నా ఇది వాద కథగా కాదు, జల్ప కథ. పూర్తిగా జయం కోసం మన ఇద్దరం తలబడదాం, మన ఇద్దరి మధ్యలోనూ వాదం జరగాలి, విచారణ జరగాలి. దానిలో కూడా ఎలా ఉండాలి? సా అన్యోన్య శిష్యత్వపణా ప్రదేయార్ నాస్తి ఆదర ప్రాకృత భక్త భైక్షే. సా అన్యోన్య శిష్యత్వపణ అంటే మన ఇద్దరం వాదిస్తాం, దానిలో ఎవరు నెగ్గుతారో వారికి రెండవ వారు శిష్యులైపోవాలి, వారు చెప్పినట్టుగా వినాలి, వారికి పూర్తిగా దాస్యం అంటే వారి మతాన్ని అనుసరించాలి, వారు చెప్పిన విధంగా సంచరించాలి, వారికి శిష్యులు కావాలి అనేది దీని నియమం. ఒకవేళ నేను నెగ్గితే నాకు నువ్వు శిష్యుడు కావాలి, ఒకవేళ నువ్వు నెగ్గితే నేను నీకు శిష్యుడిని అవుతాను అనేటువంటి మాట. అది పణం అంటే పందెం అన్నమాట. అలాంటి పందెంతో ఈ వాదభిక్ష కావాలి అని అడిగాడు. దాన్ని అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. చెప్పుకుని లేదా ఒకవేళ నీకు ఇది ఇష్టం లేకపోతే జితోస్మి అనేసి నన్ను జయించానండి బాబు, మీరే జయించారు, నన్ను వదిలిపెట్టేయండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనేటువంటి మాట అంటే వదిలిపెట్టేస్తా అని యతీశ్వరుడు శంకరులు అంటే ఆయన అన్నాడు, అపి సహస్రముఖే ఫణినామకే నా విజితస్మితి జాతు భణత్యయం. 1000 ముఖాలు కలిగినటువంటి ఆదిశేషుడు వచ్చి స్వయంగా మాట్లాడుతున్నా నేను జితోస్మి అనేటువంటి మాట ఈ మండలుడు ఎప్పటికీ అండవు. ఎవరి వల్ల నాకు భయం లేదు, నేను పూర్తిగా వేద సమ్మతమైనటువంటి ఈ కర్మ మార్గాన్ని నేను వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఇంకొక మతంలోకి వెళ్ళను, కానీ నేను వాదానికి సిద్ధము అని ఆయన అన్న మాట కూడా చాలా అందమైన మాట. అపి కదాచిత్ దేశ్యతి కోవిద సరస వాదకథాపి భవిష్యతి ఇది కుతూహలిన మమ సర్వదా జయమహ అయమహో స్వయం ఆగత అని అంటే, నేను చిన్నప్పటి నుంచి చేసినటువంటి విద్యా వ్యాసంగం, ఇన్ని రకాల విద్యలు స్వాధీనం చేసుకున్నాను, వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ అవపోసనం పట్టాను. ఎప్పటికైనా ఎవరైనా ఒక పెద్ద మనిషి ఒక మహాపండితుడు నా దగ్గరికి వచ్చి వాడితో సరసమైన వాదకథ జరుగుతుందా, అలాంటి రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నాతో నా ఎదుర ముందు కూర్చుని నిలబడడానికి మాట్లాడడానికి ఎవరూ సాహసించలేదు. ఈ రోజు ఎవరైనా వస్తుందా, అలాంటి పెద్ద మనిషి ఎవరైనా నాకు దొరుకుతాడా అని నాళ్ళం బట్టి కుతూహలంతో ఉన్నాను. అలాంటి నా కుతూహలం తీరేటువంటి రోజు వచ్చింది. నాకు జయమహ అంటే జయోత్సవం అనేది ఇప్పుడు స్వయంగా నా ముందు వచ్చింది. నా దగ్గర మాట్లాడడానికి నువ్వు సరిపోవు, నాకు జయం తప్పదు అన్నంత ఆత్మ అభిమానంతో అభినివేశంతో ఉన్నాడు మండలాచార్యుల వారు. భవతు సంప్రతి వాదకథ అవయోహం. మనం చేసినటువంటి శాస్త్ర పరిశ్రమ అంతా ఫలించాలి, మనకందరికీ స్వయంగా చక్కగా వాదకథలో ఆనందం కలగాలి. కానీ దీన్ని ఎవరు చెప్తారు, దీనికి మధ్యవర్తి ఎవరు అనేటువంటి మాట కూడా ఒక ప్రశ్న వచ్చింది. దీనిలో వాదం కరిష్యామి నా సందేహేయత్ర, నేను వాదం చేస్తాను, నాకు సందేహం లేదు, కానీ మన జయాపజయాలను నిర్ణయించే వాళ్ళు ఎవరు? కేవలం కంఠశోషగా ఉండిపోకూడదు కదా, దీనికి జయాపజయాలను నిర్ణయించేటువంటి మధ్యవర్తి ఎవరుంటారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అలాగే వాదానికి ప్రతిజ్ఞ ఉండాలి. ఏమిటి ప్రతిజ్ఞ? కానౌ ప్రతిజ్ఞ వదతోష్టతస్యాం కిం మానమిష్టం వద కహ స్వభావ. ఈ వాదంలో నీ పక్షం ఏమిటి, నీ ప్రతిజ్ఞ ఏమిటి, నీ ఆ ప్రతిజ్ఞ వాదం యొక్క స్వరూపం ఏమిటి, దానికి ప్రమాణం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాలి. దీనికి మధ్యవర్తి ఎవరు? ఇన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. అంచేత శంకరుల యొక్క ప్రతిజ్ఞ ఏమిటి, ఆ ప్రతిజ్ఞ యొక్క స్వరూపం ఏమిటి, వారి సిద్ధాంత స్వరూపం ఏమిటి, దానికి ప్రమాణం ఏమిటి, దానికి మధ్యవర్తి ఎవరు అనేది ఒకటి విచారణ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చాలా ధన్యుణ్ణి అనేటువంటి మాట చెప్పి మనకి మాధ్యాహ్నిక కాలం అయింది కనుక అనుష్ఠానాలు చేసుకున్న తర్వాత రేపు మనం దీనికి పూర్తిగా సిద్ధపడదాము. దీనికి మధ్యవర్తిత్వం ఎవరు అంటే నీ భార్య ఉభయభారతి, ఆవిడ యొక్క పాండిత్యం నాకు బాగా తెలుసు. ఈ కథ కూడా ముందు కథలో రాశారు. ఆ ఉభయభారతీ దేవి సోణ నదం దగ్గర ఉండేటువంటి ఆ మహాపురుషుడు యొక్క కుమార్తె.
ఆవిడ గురించి మండన మిశ్రుడు వివాహం కాకముందే ఆవిడ పాండిత్యం గురించి తెలుసుకున్నారు. అలాగే మండన మిశ్రుల యొక్క పాండిత్యము, వైదుష్యము గురించి ఆ తల్లి కూడా తెలుసుకుంది. పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను అని భీష్మించి కూర్చుంది. అది చాలా అందమైన ఘట్టం. ఆ దానిలోకి వెళ్తే మళ్ళీ ఇంకా సమయం మనకు పోతుంది గానీ, ఆ ముహూర్తం కూడా నేటి నుంచి 14వ రోజున ఈ మంచి ముహూర్తం ఉంది అని ఆ తల్లే కాగితం మీద రాసి వాళ్ళకి పంపించిందట. అలాగా అంటే ఒకళ్ళ యొక్క పాండిత్యాన్ని మరొకరు గుర్తించి, గొప్ప మహా విద్వాంసుడు మండనుడు అనే అభిమానంతో విదుషీమణి అయినటువంటి ఉభయభారతీదేవి మండన మిశ్రుడిని వివాహం చేసుకున్న ఘట్టం పూర్వంలో వర్ణింపబడింది. ఆ కథ సర్వజ్ఞులు కనుక శంకరాచార్యుల వారు, నీ భార్య అంత గొప్పది కనుక సరస్వతి యొక్క అవతారం గురించి తెలిసిన వాళ్ళు అని ఇత్థం సరస్వత్యవతారతాజ్ఞౌ తద్ధర్మపత్న్యాః తమభాషిషాతాం. నీ ధర్మపత్ని అయినటువంటి ఉభయభారతి సరస్వతి యొక్క అవతారము అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కనుక ఆవిడ మధ్యవర్తిగా ఉండటానికి నాకు ఇష్టమే. నీకు ఇష్టమైతే నాకు సంతోషమే. నాకు ఇల్లాలే కనుక ఆవిడ మధ్యవర్తిగా ఉండటం నాకు కాస్త మేలే చేస్తుంది. కనుక నాకు ఇష్టమే అన్నారు. ఉభయభారతీదేవి మధ్యవర్తిత్వంతో వాదానికి సంకల్పం చేసుకున్నారు వారిద్దరూ. అయిపోయిన తర్వాత మరి వారి వాదనలో జయాపజయాలకి పన్నం ఏమిటి? పందెం ఏమిటి అనంటే, నేను ఒకవేళ ఓడిపోతే మీరు చెప్పినట్టుగా సన్యాసాశ్రమం స్వీకరించి, నేను కాషాయ వస్త్రాలు ధరించి, మీతో పాటు దండకమండలాలు తీసుకొని నేనొస్తాను. అలా కాకుండా ఒకవేళ నేనే నెగ్గి మీరంటే, అప్పుడు ఆచార్యుల వారన్నారు, ఒకవేళ నాకేదైనా పరాజయం జరిగితే, నేను ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి, నేను నీలాగే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, నువ్వు చెప్పిన విధంగానే కర్మకాండలోనే ప్రవర్తిస్తాను అని ఈయనన్నాడు. అంటే నేను నీకు శిష్యుడినవ్వడానికి ఇష్టమే. నువ్వు నాకు శిష్యుడినవ్వడానికి ఇష్టమే అని వాళ్ళిద్దరూ సమ్మతిని తెలియజేశారు. దానిలో శారదాం నామ సమస్త విద్యా విశారదాం వాద సముత్సుకోభూతని దానిలో సహధర్మచారిణి అయినటువంటి మండన మిశ్రుల యొక్క ఇల్లాలి అయినటువంటి శారద ఉభయభారతి అనే పేరు కలిగిన సమస్త విద్యా విశారదురాలైనటువంటి ఆ తల్లిని మధ్యవర్తిగా పెట్టుకొని వాళ్ళు వాదం చేయడానికి ప్రారంభం చేశారు. దీనిలో కూడా చమత్కారం ఏమిటి అంటే, ఇక శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిజ్ఞ చెప్పి ఆయన చేత అనిపిస్తారు. బాఢంజయే యది పరాజయ భాగకం శ్యాం సన్యాసమంగ పరిహృత్య కషాయచేలం శుక్లం వసీయ వసనం ద్వయభారతీయం వాదే జయా జయ అజయ ఫల ప్రదీపికాస్తు అని మాట అన్నారు. అంటే నేను జయించి తీరుతాను. ఒకవేళ ఏదా పరిస్థితుల్లో ఇంకా రెండవది అపజయం కనుక కలిగే మాట అయితే, నేను సన్యాసాన్ని వదిలిపెట్టి కాషాయ వస్త్రాన్ని వదిలిపెట్టేసి తెల్లటి వస్త్రం కట్టుకుని నువ్వు చెప్పినట్టుగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. దీనికి మధ్యవర్తిగా ఉభయభారతీదేవే సాక్షి అనేటువంటి మాట శంకరులు అన్నారు. మరి ప్రతిజ్ఞ ఏది అని శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిజ్ఞ ఒక శ్లోకం, మండన మిశ్రుల యొక్క ప్రతిజ్ఞ మరొక శ్లోకం. 2 శ్లోకాల్లో ఇద్దరుల యొక్క ప్రతిజ్ఞ కూడా రాశారు విద్యారణ్యుల వారు. అది మన సిద్ధాంతం అంతా తెలియజేయడానికి ఆ శ్లోకాన్ని కొంచెం వివరంగా చూసుకుంటే శంకరాచార్య సిద్ధాంతం ఏది, మండన మిశ్రుల యొక్క సిద్ధాంతం ఏది అని తెలుస్తుంది. మామూలుగా స్థూలంగా చెప్పాలి అంటే మండన మిశ్రులు కర్మలే ప్రధానములు, కర్మల వల్లే మోక్షం వస్తుంది, యావజ్జీవము కర్మాచరణం చేస్తూనే ఉండాలి, కర్మల్ని ఎవరూ వదిలిపెట్టకూడదు, జ్ఞానము మోక్షము అలాగే జ్ఞానం వల్ల మోక్షము ఈ మాటలు ఏం కుదరవు, కర్మల వల్లే మోక్షం వస్తుంది, కర్మల్ని ఆచరించడమే మనకు ధర్మం, కర్మల్ని ఏనాడు వదిలిపెట్టకూడదు. ఇది ఉపనిషత్తులు వేదాలు కూడా ఇలాగే చెబుతున్నాయి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ. 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు కూడా కర్మాచరణం చేస్తూనే బ్రతకాలి అనేటువంటిది ఉపనిషత్తులు మనకు చెబుతున్నాయి. అలాగే ఆమ్నాయస్య క్రియార్థత్వాద్ అనర్థక్య మతదర్థానాం అని ఇక్కడ ఉంది కనుక వేదాలన్నీ కర్మకాండనే ప్రచారం చేస్తున్నాయి. కనుక కర్మకాండే చాలా గొప్పది. జ్ఞానకాండ ఆ జ్ఞానాన్ని చెప్పే ఉపనిషత్తులకి ప్రామాణ్యం లేదు, అవి మనకి ఆదరించదగినవి కాదు అనేటువంటి అభిప్రాయం ఆయన చెప్పారు. ఇంకొక అభిప్రాయంలో కూడా జీవుడు బ్రహ్మ ఒకటి కాదు, ద్వైతవాది మండన మిశ్రుడు. గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం మనం దేవతల్ని పూజించాలి, దేవతలకు మనం ఆవిర్భాగాలు ఇవ్వాలి, దేవతానుగ్రహం చేత మనం శ్రేయస్సుని పొందాలి, వారు వేరు నేను వేరు అనేటువంటి భావమే ఉండాలి తప్ప కర్తృత్వాభిమానం, నేను ఈ పని చేస్తున్నాను నాకు ఈ ఫలం కావాలి అనేటువంటి భావంతో కర్తృత్వ అభినివేశం, నేను చేస్తున్నాను అనేటువంటి అభినివేశంతో పనులు చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ద్వైత సిద్ధాంతానికే మొగ్గు చూపారు మండన మిశ్రాచార్య. కర్మకాండ కాకుండా జ్ఞానకాండ యొక్క వైభవాన్ని చెప్తూ
ఆచార్య స్వాముల వారు తమ ప్రతిజ్ఞని ఈ రకంగా చూపిస్తున్నారు. బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమలం విశ్వ ప్రపంచాత్మనా సుప్తిరూప్య పరాత్మనేవ బహళా జ్ఞానావృతం భాసతే తజ్ఞానాన్ నిఖిల ప్రపంచ నిలయా స్వాత్మన్యవస్థాపరం నిర్వాణం జనిముక్తమభ్యుపగతం నానం శృతేర్మస్తకం. ఇది శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిజ్ఞ, అద్వైత ప్రతిజ్ఞ అని. శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం ఇది అనేది మనకు తెలుసుకోవాలి. ఇది కొంచెం వివరంగా చూసుకోవాలంటే బ్రహ్మ ఏకం అని, బ్రహ్మ వస్తువు పరమార్థ సచ్చిత్ అంటే నిజంగా ఉన్నటువంటిది, సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మాట. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్తులన్నీ చెప్పేటువంటి సిద్ధాంతాన్ని ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ వస్తువు ఒక్కటే ఉంది, దాని లాంటి సజాతీయమైన వస్తువు మరొకటి లేదు, విజాతీయమైన వస్తువు లేదు, దానిలో స్వగత భేదాలు లేవు అని చెప్పడం కోసం 3 మాటలు వాడారు. ఏకం ఏవా అద్వితీయం. ఏకం అంటే ఒకటి, ఏవా అంటే ఒకటే, అద్వితీయం అంటే రెండోది లేదు. మూడింటికి ఒకే అర్థంలో కనిపిస్తోంది. ఒకటి ఒకటే, రెండోది లేదు. ఇలా ఎందుకు చెప్పాలి అని అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ పరమార్థ సచ్చిత్, పరమార్థముగా సద్రూపము, చిద్రూపము అంటే నిర్మలముగా ఉండేటువంటి ఒకే తత్వం ఒకటి ఉంది. అదే తత్వము నిఖిల ప్రపంచాత్మన భాసతే అంటే అనాది సిద్ధమైన మాయ చేత, అనాది సిద్ధమైన అజ్ఞానం చేత ఆవరింపబడి సత్యజ్ఞాన సుఖాత్మకమైనటువంటి బ్రహ్మమే ప్రపంచ రూపంలో కనిపిస్తోంది. అది ఎలాగండి అని, శుక్తి రూప్య పరాత్మనేవా. శుక్తి అంటే ముత్యపు చెప్ప, అది వెండిలాగా కనిపిస్తుంది మనం. కానీ ముత్యపు చెప్పలోంచి వెండి పుట్టదు, ముత్యపు చెప్ప వెండిగా మారదు. కానీ ముత్యపు చెప్ప అలాగే ఉంటూ మనకి తెలియకపోవడం వల్ల దాన్ని వెండి అనేటువంటి భ్రాంతి మనకు కలుగుతుంది. అంటే ఉన్న వస్తువు మారకుండా అతాత్విక అన్యథాభావ వివర్త. అలాగే ముత్యపు చెప్ప వెండిలాగా కనపడినట్టుగా చూసేవాడి యొక్క అజ్ఞానం వల్ల, అలాగే తాడును చూసి పాము అనుకుంటే తాడు పాముగా కనపడుతుంది, తాడులోంచి పాము పుట్టదు, తాడు పాముగా మారదు. అయినప్పటికీ తాడును చూసి మనం పాము అనుకుంటాం. ఆ అజ్ఞానం చేత మనకి శోకము, మోహము, కంపము, ఒళ్ళు వణకడం, చెమటలు పట్టడం, భయం వేయడం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అలాగే ఉన్న వస్తువు బ్రహ్మ వస్తువే అయినప్పటికీ ఆ బ్రహ్మ వస్తువు ఈ ప్రపంచ రూపంగా కనిపిస్తోంది. దీనికి కారణం అజ్ఞానము. అంటే అజ్ఞానము ఆవరణ విక్షేప శక్తి ప్రధానంగా ఉండేటువంటిది మాయ. దానిలో ఉన్న వస్తువు మరుగుపడిపోతుంది, లేని వస్తువు కనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్న బ్రహ్మ వస్తువుని గుర్తించలేకపోవడం, లేని ప్రపంచాన్ని మనం అనుభవించుతున్నట్టుగా కనిపించడం, ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ అజ్ఞానం చేత మనకు కలుగుతోంది. కానీ తజ్ఞానాత్ నిఖిల ప్రపంచ నిలయ స్వాత్మ వ్యవస్థాపరం నిర్వాణం. ఆ వస్తువు అధిష్టానమైనటువంటి వస్తువు, నిజమైన వస్తువు తెలిస్తే అప్పుడు ఈ భ్రాంతి తొలగిపోతుంది. అలా అయితే తాడుని చూసి పాము అనుకున్నప్పుడు అది తాడే అని తెలిసినప్పుడు ఇది పాము కాదు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా కలుస్తుంది. అలాంటప్పుడు ఆ భ్రాంతి తొలగిపోతే అది పాము అనుకోవడం వల్ల కలిగినటువంటి అజ్ఞానము వల్ల కలిగిన శోకము, భయము ఇలాంటివన్నీ పోతాయి. అదే రకంగా తద్జ్ఞానాత్ అంటే అధిష్టానభూతమైన పరమార్థ సద్రూపమైన బ్రహ్మ యొక్క జ్ఞానం చేత నిఖిల ప్రపంచము నశించిపోతుంది, లేదు అనే విషయం వాస్తవం తెలుస్తుంది. అప్పుడు అద్వితీయమైనటువంటి బ్రహ్మ వస్తువు ఒక్కటే మిగులుతుంది. అలాంటి బ్రహ్మ వస్తువు యందే నిష్ఠ కలిగి ఉండటమే దాన్నే నిర్వాణము అనేటువంటి పేరు అంటాం. అప్పుడు దానికి ప్రయోజనం ఏంటి అంటే మళ్ళీ పుట్టడం ఉండదు, నస పునరావర్తతే, మళ్ళీ జన్మరాహిత్యం, మళ్ళీ జన్మవర్తనం అనేటువంటిది అవసరం ఉండదు. ఇది మోక్షము. ఎవరు చెప్పారంటే దీనికి ప్రమాణం ఏమిటి అని, మానం శృతేర్మస్తకం. ఉపనిషద్వాక్యం, శృతి అంటే వేదం, మస్తకం అంటే శిరస్సు, వేదముల యొక్క శిరస్సులు అంటే వేదాంతములు, ఉపనిషత్తులు, అదే ప్రమాణము. వేదాంతములు ప్రమాణంగా తీసుకుని అద్వైత సిద్ధాంతానికి బలంగా బ్రహ్మ వస్తువు ఒక్కటే ఉంది, ప్రపంచము మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మ వేర్వేరు కాదు, జీవుడు బ్రహ్మము ఒకటే, ప్రపంచమంతా మిథ్యాకల్పితము, బ్రహ్మ వస్తువు ఒకటే సత్యము. ఇది మా సిద్ధాంతము, మా సిద్ధాంతానికి ప్రమాణం ఉపనిషత్తులు అని చెప్పి నేను జయించి తీరుతాను.
ఏదైనా ఒకవేళ ఏ అపజయం ఏదైనా వస్తే నేను నీకు శిష్యుడు అవ్వడానికి కూడా నాకు ఏమీ ఇబ్బంది లేదు అని ఉదారమైనటువంటి ప్రతిజ్ఞని ఆచార్య స్వాముల వారు చేశారట. అప్పుడు విశ్వరూపాచార్యుడు గృహస్థ అగ్రగణ్యుడు గృహస్థాశ్రమంలో ఉండి కర్మాలని బాగా ఆచరించి తన మత ప్రతిష్టకి సంబంధించినటువంటి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ మాత్రం ఇప్పుడు అనుకుని దీని వివరణ అంతా రేపులోకి వెళ్దాం. ముండన మిశ్రాచార్యుల వారి యొక్క ప్రతిజ్ఞ. వేదాంతాః న ప్రమాణం చితివపుషి పదే తత్ర సంగత్య యోగాత్ పూర్వో భాగః ప్రమాణం పదచయగమతే కార్యవస్తున్యశీషే శబ్దానాం కార్యమాత్రం ప్రతి సమధిగతా శక్తిరభ్యున్నతానాం కర్మభ్యో ముక్తిరిష్టా తదిహతనుభృతామాయుష స్యాత్ సమాప్తేః అని మనుషులు పుట్టినటువంటి వాళ్ళు ఆయుర్దాయం ఉన్నంతకాలం పరిపూర్ణంగా ఆయుర్దాయం సమాప్తి చెందే వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మల వల్లే మోక్షం వస్తుంది. వేదాంతములు ప్రమాణములు కాదు. సిద్ధమైన వస్తువుల్లో తత్ర శక్తి అనేది ఉండదు. పరబ్రహ్మను బోధించేటువంటి సామర్థ్యం ఈ శబ్దాలకి లేదు. శబ్దములన్నీ కార్యాన్విత స్వార్థాన్నే చెబుతాయి. ఏదో ఒక పనిని చెయ్యమనో మానమనో చెప్పేటువంటి వాక్యం ప్రమాణమవుతుంది తప్ప సిద్ధమైనటువంటి కేవలం బ్రహ్మని బోధించేటువంటి తత్వమస్యాది వాక్యాలు ప్రమాణములే కావు. కాబట్టి వేదములో ఉండే పూర్వభాగమే ప్రమాణము. అది కూడా చక్కగా కర్మకాండనే చెబుతోంది కానీ జ్ఞానకాండని చెప్పట్లేదు. కనుక కర్మకాండే అవశ్యం ఆచరించదగినది. వేదాంతములు ఉపనిషత్తులు అనే మాటల్ని ప్రామాణికాలు కాదు అనేటువంటి మాట చెప్పి నేను ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి వాదన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరన్నట్టుగా నాకు అపజయం ఏదైనా జరిగితే వాదే కృతేస్మిన్ యది మే జయాన్యః త్వయోజితః స్యాద్ విపరీత భావః. ఒకవేళ నాకు వాదం చేసినప్పుడు జయము కంటే అన్యము అంటే అపజయం కనుక కలిగే మాట అయితే మీరు చెప్పిన దానికి విపరీతంగా అంటే మీరు సన్యాసం తీసుకుని గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తానని మీరన్నారు. నేను గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి నేను సన్యాసం స్వీకరిస్తాను. మీరు అలా ఎవరైతే ఉన్నారో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. మన ఇద్దరి వాదానికి సాక్ష్యం వహించడానికి ఉభయ భారతి ఉండడానికి నాకు సమ్మతే. జేతు పరాజితై ఆశ్రమమాదతీత ఇత్యేతౌ విధః కృతపణౌ యతి విశ్వరూపౌ అంబాం ఉదారధిషణాం అభిషిత్య సాక్ష్యే జల్పం వితేనతు అథ జయముక్త దృష్టి. జయమందు దృష్టి పెట్టుకుని జల్పకథని ఆరంభించారు. వాదకథ కాదు. వాదకథ అంటే తత్వం తేల్చడం, కానీ జల్పకథ అంటే విజిగీషు కథ, జయం పొందాలి అనే దృష్టితో వారిద్దరూ ప్రారంభం చేశారట. ఉదారధిషణ అత్యద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన ఉభయభారతీ దేవిని సాక్ష్యంగా పెట్టుకున్నారు. మంచి పట్టుదలతో కూడినటువంటి పందాలు పెట్టుకుని ఒకళ్ళొకళ్ళు జయించాలి, ఓడిపోతే ఎదరవాడికి శిష్యుడు కావాలి అనేటువంటి తీవ్రమైన ఆగ్రహంతో వారిద్దరూ వాదానికి సిద్ధపడ్డారట. ఆవశ్యకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆ తల్లి చూస్తోంది. వాదం ఓ చెవి వేసింది. కానీ గృహస్థ మర్యాదగా గృహిణిగా గృహస్థకు వచ్చినటువంటి అతిథికి భిక్షావందనము చేయాలి. ఇంటి యజమానికి తగినటువంటి ఆవశ్యకమైన గృహకృత్యాలన్నీ తీర్చాలి. వాటి అన్నిటి కోసం గృహ కార్యాల్లో వ్యాపృతురాలు అయిపోయింది ఆవిడ. అంచేత ఆవిడ ఒక తీర్మానం చేసింది. మీ ఇద్దరి మెడల్లోనూ కూడా మాలలు వేస్తాను. ఆ మాలలు ఎవరి మెడలో మాల వాడిపోతే వారికి అపజయం వస్తున్నట్టుగా లెక్క. నేను మైలు చూస్తూ ఉంటాను. ఇది నేను గృహ కార్యాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటాను కనుక ఇద్దరి మెడల్లోనూ కూడా పుష్పమాలలు వేస్తాను అని చెప్పింది. మాలాయదా మలిన భావోపైతి కంఠే యస్యాపి తస్య విజయేతర నిశ్చయ స్యాత్ అని ఆవిడ తీర్మానం చేసింది. ఎవరి కంఠంలో ఉండేటువంటి మాల వాడిపోతుందో వారు అపజయం పాలైనట్టు అని గుర్తు మనకి అనేటువంటి మాట చెప్పారు. ఎవరి కంఠంలో ఉన్న మాల మంచి నెమరవలాడుతూ చురుకుగా ఉంటుందో వారు జయించినట్టు. దేవుడి గుర్తు ఏమిటి అని అంటే ఎవరి మనస్సు బలంగా ఉంటుందో వారి మనస్సు బలంగా ఉంటే శరీరానికి తాపం ఉండదు, వేడెక్కదు. ఎవరి మనస్సు దుర్బలమైపోతుందో అప్పుడు శరీరానికి వేడి వస్తుంది. శరీరానికి వేడి వస్తే శరీరం కంఠంలో వేసినటువంటి మాల వాడిపోతుంది. అంచేత మనోదౌర్బల్యం ఎవరికి మనస్సు అంటే ప్రశ్నకి సమాధానం తోచకపోయినా లేక తాను చెప్పేదానికి సమాధానం చెప్పక భయం మనసులో ఉన్న ఆదుర్దాతోటి వారి శరీరం వేడెక్కి కంఠమాల వడిలిపోయే ప్రమాదం ఉంది కనుక వారికి అపజయం వచ్చినట్టుగా భావిస్తాము అనేటువంటి మాట చెప్పారు. ఈ వాదానికి పూర్వరంగం అంతా ఇవాళ అయింది. రేపు వారిద్దరి వాదంలోనూ అనేక రకాలైన విషయాల్లో మండలుడు అడిగారు. దానికి శంకరాచార్యుల వారు సమాధానాలు అన్నీ స్పష్టంగా చెప్పేశారు.
ఇంకా అన్ని రకాల్లోనూ కూడా ఆ శంకరుల్ని ఓడించడం కానీ, చెప్పడం కానీ కష్టం అనేటువంటి ఉద్దేశ్యంతో మండల మిశ్రుల వారు నిర్ణయించుకున్నది ఏంటి అంటే, ఏ ప్రశ్న అడిగినా ఆయన సమాధానం చెబుతున్నారు. ఏ రకమైనటువంటి మూల ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు చెబుతున్నారు కనుక, ఇంక ప్రశ్నలు అడిగి మనకి ఇది నిర్వహించుకోవడం కష్టం. అంచేత వారి సిద్ధాంతం మీద ఆక్షేపణ చేయాలి. వారు ఏ జీవ బ్రహ్మైక్యాన్ని చెబుతున్నారో, ఏ వేదాంతములు ప్రమాణములని చెబుతున్నారో, దాని మీద దాడికి సిద్ధపడాలి అనే ఉద్దేశ్యంతో మీరు చెప్పినటువంటి తత్వమసి వాక్యానికి జీవ బ్రహ్మైక్యం అర్థం కాదు. మీరు చెప్పినటువంటి జీవుడు, బ్రహ్మము ఒకటే అనేటువంటి అద్వైత సిద్ధాంతం కుదరదు అనే దాని మీద వాదం ప్రారంభించాడు. దానికి రకరకాలైన పూర్వపక్షాలు, దానికి ఆచార్యుల వారి సమాధానాలు. ఇది మనం గురు కటాక్షంతో రేపు యథాశక్తిగా చూద్దాం. ఇప్పటికి ఉన్న సమయంతో ఇవాళకి కొంత ఆపి రేపు దీన్ని శేషపూరణం చేద్దామని గురువుల యొక్క అనుగ్రహంతో మన ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. ఉభయ జగద్గురువుల పాదార విద్యాలకు భక్తిపూర్వక ప్రణామాలు అర్పిస్తూ, ఈ అహం బ్రహ్మాస్మి అనే గ్రూప్లో ఇలాంటి శాస్త్రీయ విషయాలు వినాలి అనేటువంటి ఆసక్తి ఉండడం చాలా ఆశ్చర్యకరం, ఆనందకరం కూడా. కథలు చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కథలు కాకుండా శాస్త్రీయమైన ధోరణి, ఆ శాస్త్రంలో ప్రశ్న ఎలాగుంటుంది, ఆ ప్రశ్నకి ఏ రకమైన సమాధానం చెప్తారు, ప్రశ్న చేయడానికి ఏ రకమైన యుక్తి ఉంది, సమాధానానికి ఏ రకమైన యుక్తి ఉంది, ఎవి దుర్బల యుక్తులు ఏవి, ప్రబల యుక్తులు ఏవి, వీటిని నిర్ధారణ చేసుకుంటే దుర్బల యుక్తులతో కూడినది పూర్వపక్షం అవుతుంది, ప్రబల యుక్తులతో నిరూపింపబడినది సిద్ధాంతం అవుతుంది. మండలులు చెప్పిందంతా పూర్వపక్షం, శంకరాచార్య స్వామి వారు చెప్పిందంతా సిద్ధాంతం. సిద్ధాంత యుక్తులతో కూడి ఉంది. ఆ పూర్వపక్ష సిద్ధాంతాల యొక్క వైభవాన్ని మనం రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.